తింటే గారెలు తినవలే వింటే భారతమే హాయి వినవలే కాదా కంటే సత్యము కనవలే వెంటై వచ్చునది ధర్మ విభవమే కాదా. కానీ మహాభారతం అన్న మాటలో ఒక వ్యక్తికి ప్రాధాన్యం లేదు. ధర్మమే గొప్పది. ధర్మాన్ని ఆశ్రయించిన వ్యక్తులు ధర్మం ద్వారా విజయాన్ని పొందుతారు. చిన్నప్పుడే తొట్లు పెట్టి వదిలేసింది గంగలో. సూతుల ఇంట్లో పెరిగాడు. విద్యను ప్రదర్శించే ప్రయత్నం కాకుండా అసూయతో అర్జునుడికి ఏదో అపకారం చేయాలనే దృష్టి ఉన్నట్లు కృపాచార్యుడు అర్థం చేసుకున్నాడు. అంగరాజ్యం ఇచ్చినప్పుడు ఏం చేయాలండి? అంగరాజ్యానికి వెళ్ళి పరిపాలించాలి కదా. ఒక్క రోజైనా కర్ణుడు అంగరాజ్యానికి వెళ్ళి పరిపాలించినట్లు మహాభారతంలో ఎక్కడైనా ఉందా? హస్తినాపురంలో ఎందుకున్నట్టు? నిజంగా చూడాలంటే కర్ణుడు చాలా క్రూరమైన వాడు, ఎన్నో తప్పులు చేశాడు అని అంటూ ఉంటారు. కర్ణుడి పాత్ర ప్రత్యేకమైన పాత్ర. కర్ణుడే లేకపోతే మహాభారత కథ ఇలా ఉండేది కాదు. ఇప్పుడు దానకర్ణ అంటున్నాం. కర్ణుడు దానం చేసిన ఘట్టం మహాభారతంలో ఏదీ కనపడదు. ఒకే ఒక్క దానం కవచకుండలాలు ఇచ్చాడు. శక్తి అనే ఆయుధం ఇస్తే కవచకుండలాలు ఇస్తాను అన్నాడు. ఇంకా దానం ఏముంది? దానకర్ణుడు అనే మాట లోకంలో ఎందుకు వచ్చిందో, కుంతీదేవి పిరికిది కాదు. పుత్రభిక్ష పెట్టమని కర్ణుడిని అడగనే లేదు. పుత్ర భిక్ష అనే 4 అక్షరాలు మహాభారతంలో 125,000 శ్లోకాల్లో ఎక్కడా కనపడదు. కర్ణుడి పరాక్రమం ఎంత గొప్పదో మహాభారతం స్పష్టంగా చెప్పింది. కర్ణుడిని చులకన చేసి, తక్కువ చేసి, నీచంగా మాట్లాడలేదు. భీష్మద్రోణులు అనుకున్నారు, కుంతి లాంటి పవిత్రమూర్తికే యుద్ధం అనివార్యం అనే భావం కలిగిందంటే ఇంకా యుద్ధం ఆగదు, ఇది ప్రమాదం. దుర్యోధనుడికి మయ సభలో ద్రౌపది నవ్వుతుంది, అది చిన్న అవమానం. అసలు దానికి ఇంత కక్ష ఏంటి? జూదానికి ఆహ్వానించడానికి ఒప్పుకోవాలి. అందుకని దుర్యోధనుడు కల్పించిన మాట తప్ప ద్రౌపది నవ్వను లేదు. అసలు అక్కడ ద్రౌపది లేనే లేదు. అసూయ వల్ల పుట్టిన కోపం మానవ ఆకారాన్ని ధరిస్తే అది దుర్యోధనుడు. ఒక గురువు కుమారుడు అంత చెడుగా చేయటం అనేది నమ్మడానికి కొంచెం కష్టంగా ఉండే. ఆవేశంలో ద్రోణుడి కంటే 10 రెట్లు ఆవేశపరుడు. 18 రోజులు అయిపోయింది. అప్పటికి రాత్రి నిద్రపోతున్న పాండవుల శిబిరం మీద దాడి చేసి నిద్రపోతున్న వాళ్ళని చెప్పడం బ్రాహ్మణ ధర్మము కాదు. నేను మానవ ధర్మంతో అడుగుతుంటే నువ్వు ఉన్మాదంతో ఆలోచిస్తున్నావు కాబట్టి నువ్వు చూస్తుండగానే నువ్వు చంపుతానంటే రక్షించడానికి నేను లేనా? నేను రక్షించడం చేతకాక నేను అడగలేదు, నేను రక్షిస్తాను. ఉత్తరాదేవి గర్భంలో పరీక్షిత్తు జన్మిస్తాడు. అతడి వారసులు 3000 సంవత్సరాలు ఈ భూమిని పరిపాలిస్తారు. అంతవరకు నువ్వు జీవించే ఉంటావు, చూస్తూ ఉంటావు. రక్తంతో తడిసిన ఒంటితో దుర్వాసనతో నువ్వు తిరుగుతూ ఉంటావు. నీకు ఆహారం దొరకదు, ఆదరణ లభించదు. ఎవరు దగ్గరకు వచ్చినా నిన్ను చీ కొడతారు. చేసిన తప్పు అనుక్షణం గుర్తొస్తూ దారుణమైన స్థితిని నువ్వు అనుభవించుదువుగాక అని శపించాడు కృష్ణుడు. ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ సాహితీవేత్త, ఆధ్యాత్మిక ప్రవచనకర్త, మధుర భారతి మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు ఉన్నారు. మహాభారతంలోని అద్భుతమైన ఘట్టాలని గురువుగారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. శుభం భవతు. గురుగారు, మహాభారతం, అసలు మహాభారతానికి వ్యాసుడు పెట్టిన పేరు కూడా వేరే ఉంది, కానీ ఆ తర్వాత మహాభారతంగా చాలా ప్రాచుర్యం పొందింది. ఎన్ని వేల సంవత్సరాలైనా ఇప్పటికీ ఆ ప్రాశస్త్యం అలాగే ఉంది. ముఖ్యంగా మహాభారతం ఎన్ని భాషల్లో అనువదించబడినా తెలుగులోకి అనువదించబడిన దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత గురించి, అలాగే తెలుగులోకి అనువదించిన నన్నయ్య గారి గురించి, వీళ్ళందరి గురించి ఒకసారి. తప్పకుండా. తింటే గారెలు తినవలే వింటే భారతమే హాయి వినవలే కాదా కంటే సత్యము కనవలే వెంటై వచ్చునది ధర్మ విభవమే కాదా అని ఒక సందర్భంలో మహాభారతాన్ని గురించి అనుకున్నాను నేను. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అని ఒక ప్రసిద్ధమైన నానుడి లోకంలో ఉంది. ఈ ప్రసిద్ధమైన నానుడి తెలుగులో ఉంది. తెలుగు వాళ్ళ నోళ్లలో నుంచి వచ్చింది. తెలుగు వాళ్ళకి గారెలు ఎంత ఇష్టమో, తినడానికి గారెలు ఎంత ఇష్టమో, వినడానికి భారతం అంత ఇష్టం. ఎందుకు ఇష్టం అని ఆలోచిస్తే, మానవుడికి ఏమి కావాలో, వివిధ దశల్లో మానవుడికి ఏమి కావాలో అన్నీ భారతంలో ఉన్నాయి. అందుకే మహాభారత రచన తర్వాత వ్యాస మహర్షి ఒక అద్భుతమైన ప్రతిజ్ఞ చేశాడు. యది హాస్తి తదన్యత్ర ఎన్నేహాస్తి న తత్ క్వచిత్ ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ భరతర్షభ. ధర్మ అర్థ కామ మోక్షాల విషయంలో ఇందులో ఉన్నదే ఎక్కడైనా ఉన్నది, ఇక్కడ చెప్పనిది ఎక్కడా లేదు. ఈ మాటని ప్రపంచం అంతా అంగీకరించింది. ఏదో భారతదేశంలో వ్యాసుల వారు చెప్పారు కాబట్టి వేదం పట్ల గౌరవం ఉన్నవాళ్ళు, వ్యాసులంటే
వ్యాసుల వారి పట్ల భక్తి ఉన్నవాళ్ళు, భారతం అంటే ఇష్టపడేవాళ్ళు కాదు. ప్రపంచం అంతా అంగీకరించింది. పాశ్చాత్యులు సైతం దీన్ని అనువాదం చేసుకుని మరీ ఉపయోగించుకున్నారు. వాట్ ఈజ్ హియర్ ఈజ్ ఎల్స్వేర్ అండ్ వాట్ ఈజ్ నాట్ హియర్ ఈజ్ నోవేర్. మానవుడికి ఏం కావాలి? తన అవసరాలు నెరవేరాలి, తన కోరికలు తీరాలి. ఆ కోరికలు ధర్మబద్ధంగా తీరాలి. ధర్మబద్ధంగా తీరితే కలిగే ప్రయోజనం, ధర్మాన్ని వదిలిపెట్టి కోరికల వెంట పరిగెత్తితే వచ్చే ప్రమాదం, ఈ రెండు మానవుడు తప్పకుండా తెలుసుకోవాలి. ఈ రెండు మహాభారతంలో ఉంది. అవును గురువు గారు, నిజంగా ప్రతి మానవుడికి సంపద కావాలి, ప్రతి మానవుడికి అధికారం కావాలి, ప్రతి మానవుడికి కోరికలు ఉంటాయి, తప్పేం కాదు. కానీ కోరిక ధర్మబద్ధమైందా కాదా, ఆ కోరికని సాధించడానికి చేసే ప్రయత్నం కూడా ధర్మబద్ధంగా ఉందా లేదా. ఈ సందర్భంలో మహాభారతం ఏం చేసిందంటే ధర్మం అంటే ఏమిటో ప్రశ్న వేసుకుని ధర్మం ఎన్ని విధాలుగా ఉంటుందో ధర్మం యొక్క సమగ్ర స్వరూపాన్ని వివరించింది. ధర్మాన్ని గురించి చెప్పాలంటే ధర్మాన్ని గురించి ఏకరువు పెట్టేసి శాస్త్ర విషయాలన్నీ చెబితే ఆసక్తికరంగా ఉండదు. ఒక కథ చెప్పాలి, ఈ కథలో నుంచి ధర్మాన్ని చెప్పాలి. ఈ కథలో నుంచి ధర్మాన్ని చెప్పాలంటే కట్టు కథ చెప్పడానికి వీల్లేదు, జరిగిన కథ చెప్పాలి. జరిగిన కథ చెప్తే ఎవరి కథో తనకు స్పష్టంగా తెలియదు. అందుకని తన కుటుంబానికి చెందిన కౌరవుల పాండవుల కథని తీసుకుని ధర్మాన్ని నమ్మిన వారు, ధర్మం ప్రకారం బ్రతికిన వాళ్ళు ఇలా ఉన్నారు, ధర్మానికి తిలోదకాలిచ్చి అర్ధకామాల వెంట పరుగులు తీసిన వాళ్ళ పరిస్థితి ఇలా అయింది అని తన కుటుంబంలోని సభ్యుల ఉదాహరణ లోకానికి అందించాడు వ్యాసుల వారు. అందువల్ల దీనికి ఒక సమగ్రత్వం వచ్చింది. వ్యాస శిష్యులు మహాభారతం అయిపోయిన తర్వాత చూసి ఆశ్చర్యపోయి వ్యాసస్య అద్భుత కర్మణః, ఇది అద్భుతమైన కార్యక్రమం, ఈ మామూలు రచన కాదు, ఇది ఒక ప్రపంచాన్నే తనలో ఇముడ్చుకున్నది అనిపిస్తుంది. జయము అనే పేరుతో ప్రారంభమై ఆ తర్వాత మహాభారతంగా ఎదగడానికి భారతంలో ఎన్నో 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 శాఖలు చేరి ఇది మహాకల్పవృక్షమైంది అని ఇందాక మీరు చెప్పిన నన్నయ్య గారే అన్నారు. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే తెలుగులో కంటే ముందే ఇతర భాషల్లో మహాభారతం వచ్చింది, ముఖ్యంగా తమిళ కన్నడాల్లో వచ్చింది, కానీ అది సమగ్రంగా రాలేదు. రెండవది వ్యాస హృదయానికి కొంచెం భిన్నంగా వచ్చింది. అందులో నాయకులు మారుతూ ఉంటారు. గదాయుద్ధం అని పేరు పెట్టారు, విక్రమ అర్జున విజయం అని పేరు పెట్టారు, అంటే అర్జునుడికి ప్రాధాన్యం. గదాయుద్ధం అంటే భీమసేనుడికి ప్రాధాన్యం. కానీ మహాభారతం అన్న మాటలో ఒక వ్యక్తికి ప్రాధాన్యం లేదు, ధర్మమే గొప్పది. ధర్మాన్ని ఆశ్రయించిన వ్యక్తులు ధర్మం ద్వారా విజయాన్ని పొందుతారు, అభ్యుదయాన్ని సాధిస్తారు. కాబట్టి మనం పట్టుకోవాల్సింది వ్యక్తిని కాదు, ధర్మాన్ని. ఏ వ్యక్తి అయినా ధర్మాన్ని ఆశ్రయించాలి అనే అద్భుత సత్యాన్ని చెబుతున్నారు. కాబట్టి తెలుగులో మాత్రం మహాభారతం మహాభారతమే. ఇది ఒక విషయం. ఇంకా రెండో అంశం ఏమిటంటే సంస్కృత మహాభారతం పుట్టిన తర్వాత చాలా దశాబ్దాలకు, చాలా శతాబ్దాలకు ఇతర భాషల్లో భారతాలు పుట్టాయి. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత సంస్కృత మహాభారతాన్ని పరిష్కరించాలి అనే కోరిక కలిగింది భండార్కర్. ఆర్జీ భండార్కర్ అనే మహాశయుడు, ఆయన పెద్ద 40 మంది పండితులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేశాడు. మీరందరూ పరిష్కరించండి, సంస్కృత మహాభారతంలో ఏముంది, ఎక్కడ పాఠాంతరాలు ఉన్నాయి, ఎక్కడ పొరపాట్లు ఉన్నాయి, సరిచేసి శుద్ధమైన ప్రతినివ్వండి అన్నప్పుడు వాళ్ళకి సందేహాలు వచ్చాయి. ఈ పాఠం సరైందా, ఈ పాఠం సరైందా, దేన్ని మనం స్వీకరించాలి అనే సందేహాలు వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో వాళ్ళు చేసిన ఒక నిర్ణయం తెలుగు జాతి గర్వించదగిన ఒక నిర్ణయం. వాళ్ళు ఏం నిర్ణయం చేశారంటే అన్ని భాషల్లోనూ మహాభారతం వచ్చింది కదా, తెలుగులో కూడా మహాభారతం వచ్చింది కదా, తెలుగు కవులు ముఖ్యంగా నన్నయ్య, తిక్కనలు, ఎర్రనలు ఏ పాఠాన్ని స్వీకరించారో అది వ్యాసుల వారి హృదయం అయ్యి ఉంటుంది. ఎందుకంటే వ్యాస హృదయానికి ఏమాత్రం భిన్నం కాకుండా ఉండే రచనా విధానాన్ని నన్నయ్య గారు ఎన్నుకున్నారు. ఆ నన్నయ్య గారే తనను మహాభారతం అనువాదం చేయమని అడిగిన రాజరాజు చేత ఓ మాట పలికించారు. పారాశర్యముని వృషభాభిహిత మహాభారతబద్ధ నిరూపితార్థమేర్పడ తెనుగున రచయింపుము అధిక ధీయుక్తి మెయిన్. పారాశర్యముని అంటే పరాశరుడు కుమారుడైన వ్యాసుడు. వ్యాసుడనే వృషభుడు అంటే వృషుల్లో చాలా గొప్పవాడు. ఆయన మనస్సులో ఏది సంకల్పించాడో ఆ సంకల్పించిన ధర్మం మహాభారతంలో ఎలా ఉందో దానికి ఏమాత్రం భిన్నం కాకుండా అది తెలుగులోకి వచ్చేటట్లుగా రచించమన్నాడు, అనువాదం చేయమల్లా. రచన చేయడానికి అనువాదానికి తేడా ఉంది. అనువాదం అంటే సంస్కృత భాషలో ఉన్న తెలుగులో పెడితే సరిపోతుంది. రచన చేయడం అంటే సంస్కృత భాషలో రచన చేసిన వ్యక్తి యొక్క హృదయాన్ని అర్థం చేసుకుని అది తెలుగులోకి వచ్చేట్టు చేయాలి. దీనికి అధిక ధీయుక్తి కావాలి. ఆ ధీయుక్తి కలిగిన వాడు నన్నయ్య భట్. ఈవేళ రహదారులు అన్నీ వేసేసిన తర్వాత రహదారి వెంట ప్రయాణం చేయడం చాలా తేలిక.
కానీ నన్నయ్య గారి పరిస్థితి ఏమిటంటే రహదారి తానే వేసుకున్నాడు. నన్నయ్య గారి కంటే ముందు తెలుగులో కవిత్వం లేదు, పద్య కవిత్వం లేదు. శాసనాల్లో అక్కడక్కడ కొన్ని పద్యాలు ఉన్నా ప్రధానంగా కవిత్వం లేదు. తెలుగు భాషకి కవితా రచనకి సరిపోయేంత సామర్థ్యం తెలుగు భాషకు ఉంది అని సంస్కృత పండితులు అంగీకరించని పరిస్థితులు ఆ రోజుల్లో. అందుకని తెలుగు భాషకు ఒక వ్యాకరణం తయారు చేసి ఆంధ్ర శబ్ద చింతామణి అనే పేరుతో ఈ వ్యాకరణం ద్వారా తెలుగు భాషను సంస్కరించి ఈ తెలుగు భాష మహాకావ్య రచనకు సరిపోతుంది అని నిరూపించి ఆ నిరూపణకు ఉదాహరణగా ఆంధ్ర మహాభారత రచన చేశారు నన్నయ్య భట్టు. అంటే నన్నయ్య వ్యాసుల వారిని ఆరాధించి అనువాద రచనకు పూనుకున్నారు. తర్వాత వచ్చిన తిక్కన వ్యాసుల వారిని నన్నయ్యను కూడా అర్థం చేసుకుంటూ కొనసాగించారు. ఆ తర్వాత వచ్చిన ఎర్రన వ్యాసుల వారిని నన్నయ్యను తిక్కనను కూడా అర్థం చేసుకుని వాళ్ళ పట్ల ఉండే గౌరవభావంతో ఆ మార్గంలోనే ముందుకు సాగారు. అందువల్ల మహాభారతం తెలుగులో ముగ్గురి రచన అయినా మనం చదువుకుంటున్నప్పుడు పాఠకుడికి ఇది గొలుసు కట్టి రచన, ముగ్గురు రచన అనే సందేహం కలగదు. అయితే ముగ్గురి శైలి ఒకటేనంటే ఎవరి శైలి వాళ్ళదే. నన్నయ్య గారి శైలికి, తిక్కన గారి శైలికి, ఎర్రన గారి శైలికి పోలిక లేదు. కానీ ఆత్మ ఒకటే కాబట్టి, హృదయ ధర్మం ఒకటే కాబట్టి ముగ్గురిని కలిపి ఉంచిన ఏకసూత్రత ఒకటి ఉంది, అంతఃసూత్రం. అది వ్యాస హృదయం, అది భారత ధర్మం. అందువల్ల తెలుగు భారతానికి ఒక విశిష్టత ఏర్పడింది. చాలా అద్భుతంగా ఉంది గురుగారు. అయితే ఇక్కడ మీరు వ్యాసులు వారు రచించిన దానిని మళ్ళీ రచించమన్నారు రాజరాజ నరేంద్రుల వారు. అయితే ఆ టైంలో తెలుగుకి మీరు అన్నట్టుగా వ్యాకరణం దగ్గర నుండి అన్ని కూర్చుకుంటూ వీళ్ళు నన్నయ్య గారు కానివ్వండి వీళ్ళందరూ చేసినప్పుడు తెలుగుకి అంటే మంచి పట్టుంది, తెలుగులో అన్నీ సక్రమంగా ఉన్నాయి, సంస్కృతానికి ఏమాత్రం తీసిపోదు అనేట్టుగా వాళ్ళు వ్యాకరణాల దగ్గర నుండి కావ్యాల దగ్గర నుండి అన్నీ రచించారు కదా. కానీ ఇప్పుడున్న కాలంలో మనం చాలా మందిని చూస్తూ ఉంటాం, తెలుగు మాట్లాడటం వచ్చింది కానీ మాకు రాయటం చదవటం రాదండి అని అంటూ ఉంటారు. సో అప్పటి నుండి ఇప్పటి వరకు ఎంతో మంది ఎంతో కష్టపడితే తెలుగు భాషకు ఆ గుర్తింపు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఇలా మర్చిపోతున్నారు చాలా మంది. సో దీని గురించి మీ భావన ఏంటి? ఇదేంటంటే పరిస్థితి, మనకి దురదృష్టవశాత్తు దేశానికి స్వాతంత్ర్యం వచ్చే వరకు మన దేశాన్ని పరిపాలించిన వాళ్ళందరూ విదేశీయులు. ఆంగ్లేయులు, అంతకుముందు మొఘలాయులు కానీ ఎవరైనా కానీ వాళ్ళెవరూ భారతీయులు కాదు. భారతీయులు కానివారు భారతదేశంలో అధిక భాగాన్ని పరిపాలించారు. స్వదేశ రాజులు కొంతమంది ఉన్నారు, కానీ చిన్న చిన్న రాజ్యాలు. ఎక్కువ దేశాన్ని ఆక్రమించుకుని ఎక్కువ కాలం పరిపాలించిన వాళ్ళు విదేశీయులు. వాళ్ళకి మన మతం మీద కానీ మన ధర్మం మీద కానీ ఆసక్తి లేదు. ఆసక్తి లేకపోగా కొంతమందికి వ్యతిరేకత కూడా ఉంది. వేద ధర్మాన్ని అనుసరించి మహాభారతం పుట్టింది కాబట్టి, రామాయణం పుట్టింది కాబట్టి, మరొకటి పుట్టింది కాబట్టి ఈ వేద ధర్మానికి తిలోదకాలు ఇస్తే, ఇవి లేకుండా చేస్తే మనం ఎల్లకాలం వీళ్ళని మోసం చేసి మన మతంలో మన ధర్మంలో ముంచేసి మనం ఎక్కువ కాలం పరిపాలించుకోవచ్చు అనే స్వార్థంతో వాళ్ళు చేశారు. మనకి 1947లో స్వాతంత్రం వచ్చింది. ఆంగ్లేయులను వెడలగొట్టి దేశానికి స్వాతంత్రం సంపాదించుకున్నాం కష్టపడి రకరకాల మార్గాల్లో. కానీ ఆంగ్లేయుల్ని దేశం నుంచి వెళ్ళగొట్టాం, కానీ మన బుర్రలోంచి వాళ్ళు వెళ్ళిపోలేదు. ఆంగ్లేయుల్లాగానే ఆలోచించడం, వాళ్ళు చేసినట్టే చేయాలనుకోవటం, అదే గొప్పది అనే భ్రాంతి పడడం. ఆంగ్ల భాష గొప్పదే, ఆంగ్లేయులు అనుసరించిన కొన్ని విధానాలు గొప్పవే, కానీ అన్నింటికీ అవే సరిపోవు. కొన్నింటికి స్వదేశీయమైన విధానాలు మనం అనుసరించాలి. ముఖ్యంగా విద్యా వ్యవస్థలో, కుటుంబ వ్యవస్థలో మాతృభాషకి చాలా ప్రాధాన్యం ఉంది. దాన్ని విస్మరించిన నాడు ఈవేళ తెలియకపోవచ్చు, కానీ ఇంకో దశాబ్దం 2 దశాబ్దాలు గడిస్తే ఇప్పటికే దాని సూచనలు కనపడుతున్నాయి. సమాజం అల్లకల్లోలం అయిపోయే పరిస్థితి ఉంటుంది. అమ్మాని నోటితో పిలవడానికి చేతగాని పిల్లవాడు ఇంట్లో ఉంటే ఆంధ్రదేశం ఎలా అవుతుంది, తెలుగుదేశం ఎలా అవుతుంది? తెలుగు అన్నప్పుడు అది మాతృభాషలో ఆలోచించటం వల్ల బుద్ధి వికాసం పెరుగుతుంది. అందుకని మాతృభాషలో విద్యాబోధన ప్రాథమిక దశ వరకు తప్పనిసరిగా ఉండి తీరాలని వాళ్ళ విద్యావేత్తల్లో చాలామంది ఘోష పెడుతున్నది ఆ ఆవేదనతోనే. వాళ్ళ ఆవేదనతో మాట్లాడుతున్నారు. సమాజం బాగుండాలి, భాష కోసం కాదు. భాష కేవలం ఒక సమాచారం, ఒక వ్యక్తి యొక్క భావాన్ని రెండో వాళ్ళకి అందించడానికి మాత్రమే కాదు. ఇట్స్ నాట్ ఓన్లీ కమ్యూనికేషన్. మన సంస్కృతికి ప్రతీక భాష, మన భారతీయ ధర్మానికి ప్రతీక భారతదేశంలో ఉన్న ఏ భాష అయినా. కాబట్టి ఈ దృష్టితో భాషను చూడాలి, కానీ భాష కేవలం భాషకే పరిమితం అని అనుకోవడానికి. మంచం అనకుండా కాట్ అంటే నష్టం ఏమిటి అంటే నష్టమేం లేదు,
కానీ నష్టం ఎక్కడొస్తుందంటే క్రమంగా ఈ సంస్కృతి పెరిగిపోయి 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 విష సంస్కృతి బీజాలే మన మనస్సు నిండా నిండిపోయినప్పుడు సమాజంలో ఏర్పడే అల్లకల్లోల పరిస్థితులు ఇవాళ వాటి లక్షణాలు చూస్తున్నాం మనం. ఇవి వేయింతలుగా పెరుగుతాయి అన్నమాట అతి త్వరలో. ఈ ప్రమాదం రాకుండా ఉండడం కోసం మాతృభాషను మనం కాపాడుకోవాలి. మాతృభాషని కాపాడుకోవడంలో భాగంగా సాహిత్యాధ్యయనం చేయాలి. ఆ సాహిత్యాధ్యయనం మహాభారతంతో మొదలైంది కాబట్టి భారతంతో ప్రారంభించి చేస్తే దానికి మంచి గట్టి పునాది ఏర్పడుతుంది. అందుకని సమాజ అభ్యుదయానికి, మాతృభాషా వికాసానికి, భారత అధ్యయనానికి ఒక చక్కని అవినాభావ సంబంధం మనకు కనపడుతుంది. గురుగారు, మహాభారతంలో పర్వాలు అని అంటూ ఉంటారు కదా. ఇప్పుడు రామాయణం తీసుకుంటేనేమో కాండలు అన్నారు, దేవి భాగవతం వాటిలో సప్తాహాలు ఉంటాయి, స్కందాలు కూడా ఉంటాయి. అయితే మహాభారతంలో మాత్రం పర్వాలు అని ఎందుకు అన్నారు? పర్వము అనే మాటకి మామూలుగా పండుగ అని లోకంలో వ్యవహారం. పండుగలు పర్వాలు, ఆ పర్వమే పబ్బము అయింది. పండుగలు పబ్బాలు అంటూ ఉంటాం. ఇది కాకుండా పర్వం అనే మాటకి చెరకుగడ కణుపు అని అర్థం. చెరకుగడ చాలా రుచిగా ఉంటుంది, కానీ చెరకుగడని ఇవాళ మనం రసంగా చేసుకుని గ్లాసులో పోసుకు తాగుతున్నాం కాబట్టి దాని సంగతి తెలియదు. కానీ మన పూర్వులు చక్కగా చెరకుగడ నవిలి కొరుక్కు తినేవాళ్ళు. ఒక్కొక్క కణుపు దగ్గర ఒక్కొక్క రకమైన మాధుర్యం కలిగి ఉంటుంది. పర్వము అంటే కణుపు, చెరకుగడ ఒక్కొక్క కణుపు దగ్గర ఒక్కొక్క రకమైన రుచి మాధుర్యాన్ని కలిగి ఉన్నట్లుగా మహాభారతంలోని ఒక్కొక్క పర్వము ఒక్కొక్క రకమైన ధర్మాన్ని, ఒక్కొక్క రకమైన నీతిని, ఒక్కొక్క రకమైన ఆలోచన దృక్పథాన్ని మానవులకి రుచికరంగా, ఆసక్తికరంగా అందిస్తోంది. ఆ ఉద్దేశంతో దానికి పర్వాలని పేరు పెట్టారు. ప్రతి పర్వ రసోదయము అన్నారు మహాభారతాన్ని. అంటే ప్రతి పర్వంలోనూ రసాన్ని పుట్టిస్తుంది. అది ఏ రసమైనా కావచ్చు, శాంతరసం కావచ్చు, శృంగార రసం కావచ్చు, మరి వీరరసం కావచ్చు. ఇలా మానవ జీవితానికి అవసరమైన అన్ని అంశాలు సమగ్రంగా అందులో పుష్కలంగా ప్రోధి చేయబడి ఉన్నాయి. కాబట్టి మహాభారతంలో ఉన్న అన్ని పర్వాలు కూడా మానవ జీవితానికి మార్గాన్ని చూపించేవి. ఆ ఉద్దేశంతో పర్వం అనే పేరు వ్యాసుల వారు ఏర్పాటు చేశారు. గురుగారు, అయితే మహాభారతంలోని ఘట్టాలను తెలుసుకునే ముందు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది, చాలా మందికి అర్థం అవ్వాల్సింది, వేద వ్యాసుని జననం. అది చాలా డ్రామాటిక్ గా అనిపిస్తుంది. అంటే పరాశరం మహర్షి, ఆయన మహర్షి కదా, ఆయన ఎక్కువగా బ్రహ్మచర్యంలోనే ఉంటారు. అలాంటిది మత్స్యగంధిని కలవటం, ఆ ఘట్టం గురించి ఒకసారి. ఇప్పుడు మనం ఒక్కసారి తెలుగు భారతం రాజమహేంద్రవరంలో పుట్టింది. నన్నయ్య గారు రాజమహేంద్రవరంలో భారత రచన చేశారు. రాజమహేంద్రవరంలో గోదావరి ఒడ్డున ఒక క్షణం నిలబడి మన దృష్టి వెనక్కి వెళితే గోదావరి ముందుకు వెళుతోంది. మనం గోదావరి ఎక్కడి నుంచి వచ్చిందని వెనక్కి ఆలోచిస్తే పాపికొండలు, భద్రాచలం, అక్కడి నుంచి మహారాష్ట్ర పడమటి కనుమల దాకా వెళ్తాం. మనం నాసికా త్రయంబకం ఉంది, అక్కడ సన్నటి జాలుగా ప్రారంభమైంది గోదావరి నది. నాసికా త్రయంబకంలో సన్నటి జాలుగా ప్రారంభమైన గోదావరి ఈవేళ ఒక పోలవరం ఆనకట్ట కడితే కానీ దాని విజృంభణని ఆపలేము, వరదలు అరికట్టలేము అనే పరిస్థితి దాకా ఎంత విస్తృతంగా వ్యాపించింది. ఇది గోదావరి ఎలా వ్యాపించిందో మహాభారతం కూడా అలాగే వ్యాపించింది. తెలుగులోకి వచ్చేటప్పటికి విస్తృతం అయిపోయింది. ఈ విస్తృతం అయిపోవడానికి పూర్వం వ్యాసుల వారు నాసికా త్రయంబకంలో ఎలా ప్రారంభం చేశారో అలా ప్రారంభమైంది. నాసికా త్రయంబకం అంటే అది ఒక ప్రదేశం పేరు. నాసిక్ అనే ప్రదేశం మనం వెళ్తూ ఉంటాం. ఇది కాదు, నాసికా త్రయంబకం మన శరీరంలో ఉంది. నాసిక అంటే ముక్కు. ఈ ముక్కు యొక్క అగ్రభాగం కనుబొమల మధ్యలో ఉండేది జ్ఞాననేత్రం అనే మూడవ కన్ను, త్రియంబకం. నాసికా త్రయంబకం అంటే జ్ఞాననేత్రం విప్పారిన వ్యక్తి ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకుంటాడో అలా అర్థం చేసుకున్న మహనీయుడు వ్యాసుల వారు. ఆయన వేద ధర్మాన్ని బాగా అర్థం చేసుకున్నాడు. ఆయన వచ్చేటప్పటికే వాంగ్మయం అంతా కలగాపులగం అయిపోయింది. ఈ కలగాపులగం అయిపోయిన వాంగ్మయాన్ని, వేద వాంగ్మయాన్ని చక్కగా చిక్కులు విడదీసి ఎక్కడికక్కడ విభాగాలు చేశాడు. ఆయన పరాశర మహర్షి కుమారుడు కాబట్టి పరాశర్యుడు, సత్యవతి కుమారుడు కాబట్టి సాత్యవతేయుడు. ఎప్పుడైతే వేద విభాగం చేసి ఇగో ఇవి ప్రార్థనలు, ఇవి యజ్ఞ సంబంధమైన విషయాలు, ఇవి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలియజేసే విషయాలని సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తు అని 4 భాగాలుగా వేదాన్ని విభాగం చేస్తే ఆయన చేసిన పని ఏంటంటే వేదాన్ని ఎడిట్ చేశాడనమాట. వేదాలను ఎడిట్ చేసి వేదంలో ఉన్న విషయం ఏమిటో స్పష్టత ఏర్పరుస్తూ వేదం 10 కాలాల పాటు శాశ్వతంగా నిలబడడానికి కావలసిన దారి చూపించిన మహానుభావుడు కాబట్టి ఆయన వేదవ్యాసుడు అయ్యాడు. ఈ వేదవ్యాసుడు యొక్క జననం మీరన్నట్టుగా కొంచెం ఆశ్చర్యకరంగా, విడ్డూరంగా, విచిత్రంగా అనిపిస్తుంది. కారణజన్ములైన వారు మహనీయుల జన్మ వృత్తాంతాలు
పైకి విడ్డూరంగా విచిత్రంగా కనిపిస్తాయి. అవి లోక కళ్యాణం కోసం, విశ్వ శ్రేయస్సు కోసం దైవము యొక్క నిర్ణయం ప్రకారం ఆధారపడి వచ్చినవి. వ్యాసుల వారి జీవితాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే పరాశర మహర్షి నుంచి అందుకున్న పురాణ ధర్మాన్ని ఇతిహాస ధర్మంతో మేళవించి అష్టాదశ పురాణాలు రచించడం కానీ, ఈ అష్టాదశ పురాణాలు రాయడానికి ముందుగా వేద ధర్మాన్ని బాగా అధ్యయనం చేసిన కారణంగా వేద ధర్మ సారాన్ని 555 సూత్రాలుగా బ్రహ్మసూత్రాలు అని రాశాడు. వ్యాసుడికి ఎంత అహంకారం లేదు, మమకారం లేదని చెప్పాలంటే ఎవరైనా రచన చేస్తే తన పేరు పెట్టుకుంటారు. వ్యాస సూత్రాలు అని రాయొచ్చు కదా, ఆయన బ్రహ్మసూత్రాలు అని రాశాడు. బ్రహ్మ అంటే సృష్టికర్త, సృష్టికర్త నుంచి సృష్టికి అల్లుకున్న దారాలు. సూత్రం అంటే దారం, మంగళసూత్రం అంటే పవిత్రమైన దారం. సూత్రం అనే మాటకు దారం అర్థం. సృష్టికర్త నుంచి సృష్టికి అల్లుకున్న దారాలు అంటే సృష్టికర్తకి సృష్టికి ఉన్న సంబంధం ఏమిటి? ధర్మమేది. ధర్మస్వరూపాన్ని వివరించడానికి వేదం ఏ ప్రయత్నం చేసిందో, ధర్మాచరణ ద్వారా దైవాన్ని అందుకోవడానికి వేదం ఎలా దారి చూపించిందో, ఈ విశేషాలు స్పష్టంగా తెలియడానికి, ఆత్మవికాసాన్ని మానవుడు పొందడానికి బ్రహ్మసూత్రాలు సహకరిస్తాయి. 555 సూత్రాలు 5 రోజుల్లో రచన చేశాడు. 5 రోజుల్లో. తొలి ఏకాదశి అని మనకు ఆషాఢ మాసంలో వస్తుంది. ఏకాదశి తర్వాత వ్యాస పూర్ణిమ అంటాం, పూర్ణిమ ఆషాఢ పూర్ణిమ. ఆ 5 రోజుల్లో జరిగింది 555 సూత్రాలతో కూడిన బ్రహ్మసూత్ర రచన. కాబట్టి పరాశర మహర్షి మత్స్యగంధి మీద ఏదో వ్యామోహపడడం లాగా పైకి కనపడే కథ ఒక దివ్యమైన ప్రయోజనం పొందడం కోసం సృష్టి కార్యక్రమంలో భాగంగా ఆ పరాశర మహర్షికి ఆ కాసేపు అలా అనిపించింది తప్ప, పరాశర మహర్షి పతనమైపోయిన స్థితిలో ఈ పని చేశాడని లోకంలో వ్యవహారంలో ఉన్నట్లుగా మనం అనుకోవడానికి అవకాశం లేదు. మనం ఆ కథని జాగ్రత్తగా చూస్తే అప్పటికప్పుడు ఆ సమయంలో మొత్తం వాతావరణం అంతా చీకటి వచ్చే విధంగా సృష్టించగలిగాడు ఆయన. మరి అది ఎట్లా సాధ్యం అవుతుంది? మామూలు వ్యక్తికి సాధ్యమయ్యే విషయం కాదు కదా. తర్వాత ఆ మత్స్యగంధిని ఆమె చేపల కంపుతో ఉన్న స్థితి నుంచి యోజనగంధిగా, ఆమె నుంచి వెలువడే దివ్యమైన సుగంధం యోజన దూరం వ్యాపించే స్థితి ఆమెకు ప్రసాదించగలిగాడంటే ఇన్ని చేయగలిగిన వ్యక్తికి ఒక మామూలు స్త్రీమూర్తి మీద అలాంటి వ్యామోహం ఉంటుందా? అంటే ఈ ఆలోచన వెనుక ఒక మహనీయుడు రావాలి, ఆ మహనీయుడి ద్వారా దేశాభ్యుదయానికి కావలసిన ఒక అద్భుతమైన ధర్మం లోకంలోకి అందాలి అనే ఒక లక్ష్యంతో దైవ ప్రణాళికలో భాగంగా ఇది జరిగింది అని అర్థం చేసుకోవాలి తప్ప మరో విధంగా మనం అనుకోవడానికి అవకాశం కనిపించదు. గురుగారు, అయితే ఇక్కడే ఒక చిన్న సందేహం. మామూలుగా ఇప్పుడు కృష్ణ ద్వైపాయనుడిగా వేదవ్యాసుడు జన్మించినప్పుడు పుట్టిన వెంటనే పెద్దవాడు అయిపోతాడు కదా. అలా పుట్టిన వెంటనే పెద్దవాడైపోయే శక్తి ఉన్న కృష్ణ ద్వైపాయనుడు మరి ఒక సామాన్య, అప్పటి వరకు సత్యవతి అనే ఆవిడ యోజనగంధి సామాన్యమైన మనిషి కదా, మరి ఆవిడ కడుపులోనే జన్మించడానికి ఏదైనా పూర్వజన్మ వృత్తం ఉందా ఆవిడకి? అట్లాంటిది ఏం లేదు. కానీ ఇప్పుడు ఆయన సద్యో యవ్వనంతో పుట్టాడు. పుట్టగానే కృష్ణద్వీపానికి తరలి వెళ్ళిపోయాడు తపస్సు చేసుకోవడానికి. కృష్ణద్వీపంలో తపస్సు చేశాడు కాబట్టి కృష్ణద్వైపాయనుడు అనే పేరు వచ్చింది. కృష్ణద్వైపాయన ముని వృషభాభిహిత మహాభారత బద్ధ నిరూపితార్థము ఏర్పడ. ఇందాక పారాశర్య ముని అనుకున్నాం, అక్కడ కృష్ణద్వైపాయన ముని. కృష్ణద్వైపాయన ముని వృషభాభిహిత మహాభారత నిరూపితార్థము, మహాభారత బద్ధ నిరూపితార్థము. కృష్ణద్వైపాయన ముని అంటే కృష్ణద్వీపంలో తపస్సు చేశాడు. తపస్సులో నుంచి రావాలి ఏ రచన అయినా సరే. ఎందుకంటే తపస్సు అంటే ఏకాగ్రత, ఒక లక్ష్యానికి అనుగుణంగా మనస్సు నిలకడగా ఎంతో కాలం నిలబడి ఉండడం తపస్సు. తపస్సు అంటే కేవలం కందమూలాలు భుజిస్తూ ఏదో నారబట్టలు కట్టుకుని అరణ్యంలో ఎవరితో సంబంధం లేకుండా కూర్చున్నంత మాత్రాన సరిపోదు. ఈ కూర్చున్నందువల్ల కలిగే స్థితి ఏమిటో అది తపస్సు. మనస్సు ఇంద్రియాలు ఏకాగ్రమైపోయి ఒకే పరమాత్మ తత్వాన్ని, ఒకే ధర్మాన్ని, ఒకే మహనీయతను నిరంతరం దర్శిస్తూ అందుకోసం చేసే కృషి అది తపస్సు. ఆ ఏకాగ్రత అనమాట తపస్సు అంటే. ఇప్పుడు లోక వ్యవహారంలో కూడా మనం తపస్సు అని అర్థంలో వాడుతూ ఉంటాం. వాడు 6 నెలలుగా ట్రాన్స్ఫర్ కోసం తపస్సు చేస్తున్నాడు రా అవును అంటూ ఉంటాం. ట్రాన్స్ఫర్ కోసం తపస్సు చేయడం ఏమిటి? వాడు ఆ పై అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు, ఎవరి చేత చెప్పిస్తే బాగుంటుందని. తపస్సు ఏం కాదే, కూర్చుని ముక్కు మూసుకుని తపస్సు చేయటం లేదే అంటే ఏకాగ్రత అనమాట. తపస్సు అంటే ఏకాగ్రత. ఈ ఏకాగ్రతని సాధించిన వ్యక్తి మాత్రమే లోకానికి ఏమైనా చెప్పగలడు. ఏకాగ్రత లేనిదే ఆ వ్యక్తి తనకు తాను ఏమీ చేసుకోలేడు, ఇతరులకి ఏమీ అందించలేడు. ఆ ఏకాగ్రత సాధించడం కోసం ఆయన కృష్ణద్వీపానికి వెళ్ళి తపస్సు చేశాడు. కృష్ణద్వీపానికి వెళ్ళి తపస్సు చేసిన ఈ మహానుభావుడు సత్యవతి గర్భాన జన్మించడం అది దైవ నిర్ణయంలో భాగం. దైవ నిర్ణయంలో భాగంగా ఆమె గర్భాన జన్మించిన తర్వాత తల్లి అనే మమకారం లేకుండా వెళ్ళిపోయాడు. కానీ తల్లి పట్ల ధర్మాన్ని నిర్వర్తించాడు. అమ్మా నువ్వు తలుచుకుంటే వస్తాను అన్నాడు. ఆవిడ తలుచుకుంది, కష్ట సమయంలో వచ్చాడు. ధర్మాన్ని తప్పకుండా జాతికి, కుటుంబానికి వచ్చిన సమస్యను పరిష్కరించడానికి తన వంతు ప్రయత్నం చిత్తశుద్ధితో తామరా నీటి బిందువులాగా ఏ విధమైన కాముక్క భావాలు అంటకుండా నిర్వర్తించాడు. మరి ఇంతటి వాడు
మరి జన్మించాలంటే ఆమె సంస్కారం కూడా చాలా గొప్పదైతేనే కుదురుతుంది. కాబట్టి ఆమె కూడా పుట్టుకకు మత్స్యగంధి కావచ్చు, కానీ ఆమెలో ఈ సంస్కారానికి కావలసిన అర్హతలు ఉన్నాయి అని మనకు తెలుస్తుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన ప్రాచీన సంప్రదాయం మీద ఒక దారుణమైన విమర్శ ఉంది. ఇవాళ ఆధునికులు అనుకుంటున్న వాళ్ళు మన పురాణాల నిండా, మన ఇతిహాసాల నిండా, వేద వాంగ్మయం నిండా ఏదో ఒక వర్గం వాళ్ళని ఎక్కువ చేశారండి, కొంతమందిని తక్కువగా చూశారండి, చులకనగా చూశారండి, వేళాకోళం చేశారండి అని మాట్లాడుతున్నాం. ఇది తెలిసి తెలియక మాట్లాడే మాట. మన ప్రాచీన గ్రంథాల్లో ఎక్కడా కులం పేరుతో ఎవరిని తక్కువ చేయలేదు, కులం పేరుతో ఎవరిని ఎక్కువ చేయలేదు. అసలు కులం అనే మాటే లేదు మన ప్రాచీన సాహిత్యంలో. మన ప్రాచీన సాహిత్యంలో ఉన్నది వర్ణము అనే మాట మాత్రమే. ఈ వర్ణము ఈవేళ మనం అనుకుంటున్నట్టుగా పుట్టుకతో వచ్చింది కాదు, అది కులం. పుట్టుకతో వచ్చేదాన్ని కులం అంటున్నాం ఇవాళ. ఇది పుట్టుకతో వచ్చింది కాదు. దీనికి ఇవాళ ఆధునికంగా ఒక సఫిస్టికేటెడ్ నేమ్, ఒక అందమైన పేరు పెట్టుకున్నారు, సామాజిక వర్గం అని. కానీ అది కులమే. కులం అంటే పుట్టుకను బట్టే నిర్ణయిస్తున్నారు, కానీ వర్ణం పుట్టుకను బట్టి నిర్ణయించాల. గుణకర్మ విభాగశ భగవద్గీతలో, భారతంలోనే భగవద్గీతలోనే కృష్ణ పరమాత్మ చెప్పాడు. గుణము అంటే స్వభావం, కర్మ అంటే చేసే పని. తన స్వభావానికి అనుగుణమైన పని వాడు చేస్తాడు. ఎవరి స్వభావానికి అనుగుణమైన పని వాళ్ళు చేస్తారు. కాబట్టి ఈ స్వభావాలను దృష్టిలో ఉంచుకుని వీరంతా ఒక వర్గం, వీరంతా ఒక వర్గం, వీరంతా ఒక వర్గం. ఇప్పుడు వేదాధ్యయనం చేయడం ఒక స్వభావం, అతన్ని బ్రాహ్మణుడు అన్నారు. దేశ రక్షణ కోసం పోరాడడం ఒక స్వభావం, ఆ పని చేస్తాడు, అతన్ని క్షత్రియుడు అన్నారు. అక్కడ వస్తువులు ఇక్కడికి, ఇక్కడ వస్తువులు అక్కడికి తెప్పించి పాడి పంట వ్యవహారం వ్యాపారం అంతా చూసే లక్షణం ఒకటి ఉంటుంది, ఒక స్వభావం. ఆ స్వభావం కలిగిన వాడిని వైశ్యుడు అంటారు. వ్యవసాయం చేసేవాడు ఉంటాడు, శ్రమ చేసేవాడు, అతన్ని శూద్రుడు అన్నారు. ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనేవి కులాలు కావు, వర్ణాలు. వర్ణాలు అంటే చేసే పనిని బట్టి. ఒకే ఇంట్లో తండ్రి వేద పండితుడు కావచ్చు, కుమారుడు మిలిటరీలో చేరవచ్చు, పెద్ద కొడుకు. రెండో కొడుకు వ్యాపారం చేయొచ్చు. అంటే తండ్రి బ్రాహ్మణుడు, పెద్ద కొడుకు క్షత్రియుడు, రెండో కొడుకు వైశ్యుడు అయ్యాడు. ఇది ఎలా సాధ్యం అంటే వర్ణధర్మాన్ని నమ్మినప్పుడు మాత్రమే సాధ్యం. భారతీయ సంస్కృతిలో ఎక్కడ ప్రాచీన వాంగ్మయంలో వర్ణము అనే మాట తప్ప కులం అనే మాటే లేదు. అందువల్ల సత్యవతి ఏదో తక్కువ కులంలో పుట్టింది, ఆమె కడుపున వ్యాసుడు లాంటి వాడు జన్మించడం ఏమిటి అనే సందేహానికి మనకు అవకాశం లేదు. సంజయుడు ఉన్నాడు మహాభారతంలో, అతడు సూతపుత్రుడు. సూతుడంటే రథాలు తయారు చేసేవాళ్ళు, గుర్రాలు శుభ్రం చేసేవాళ్ళు, రథాలను శుభ్రం చేసేవాళ్ళు. ఇది వాళ్ళ ఉద్యోగం, చిన్న ఉద్యోగం అన్నమాట. తక్కువ స్థితిలో ఉండేవాళ్ళు. ఆ సూత వంశం, ఆ సూత వంశంలో పుట్టాడు సంజయుడు. కానీ మహారాజులు ఎదురైతే తమతో సమానంగా ఒక మహారాజును గౌరవించినట్టు గౌరవించారు. మహర్షులు ఎదురైతే సాటి మహర్షి పట్ల ఎంత అభిమానం చూపిస్తారో అంత అభిమానంతో ప్రవర్తించారు. ఎందుకని? అతని వ్యక్తిత్వాన్ని బట్టి, ప్రవర్తనని బట్టి. కాబట్టి గౌరవం ప్రవర్తనని బట్టి వస్తుంది, కానీ పుట్టుకను బట్టి రాదు అని మహాభారతం స్పష్టంగా నిరూపించింది. ఇలాంటి ఉదాహరణలు మనకు రామాయణంలో, భాగవతంలో చాలా చోట్ల కనిపిస్తాయి. పుట్టుక ముఖ్యం కాదు. అయితే గురువుగారు ఇక్కడే ఒక చిన్న సందేహం. అంటే మామూలుగా నేను వాళ్ళు మన సొసైటీ ఎక్కువగా ఎలా ఆలోచిస్తుంది, ప్రశ్నిస్తుంది అనే దాని గురించి మాత్రం అడుగుతున్నాను. కాబట్టి చాలా మంది ఇట్లాంటి ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు మనకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. ఏంటంటే పాండవులు అందరికీ వాళ్ళకి వచ్చిన విలువిద్యను ప్రదర్శించేటప్పుడు కర్ణుడు వస్తాడు. కర్ణుడు వచ్చి నేను అర్జునుడితో నాకు ఫైటింగ్ వచ్చు, నేను చేస్తాను, అర్జునుడిని ఓడిస్తాను అంటే అప్పుడు పాండవుల్లో ఒకరు అంటారు, నువ్వు క్షత్రియ పుత్రుడు కాదు, హౌ కెన్ యూ ఫైట్, నో అది రూల్ కాదు అనేసి. మరి క్షత్రియ పుత్రుడు కాదు అని ఇప్పుడు గుణం వర్ణం అలా కదా వచ్చేది, మరి అలా ఎందుకు అన్నట్టు? ఇక్కడే మనం మహాభారతాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. అంటే భారత కథని పైనుంచి చూస్తే సందేహాలు ఎక్కువ వస్తాయి. బాగా లోపలికి వెళ్ళి సన్నిహితంగా పరిశీలించాలి. నన్నయ్య గారు చేసిన పని అదే. మహాభారతంలో వ్యాసుల అభిప్రాయంతో కథ నడిపారో, ఈ అభిప్రాయంతో కథని మనకు వివరించారో, ఆ అభిప్రాయం మనకు తెలియడానికి చిన్న చిన్న మాటలు జోడించారు ఆయన. కర్ణుడు వచ్చాడు, అస్త్ర విద్యా ప్రదర్శన ఘట్టం అంటారు దాన్ని, రంగభూమి అంటారు. అక్కడ మొట్టమొదట కృపాచార్యుల వారు విద్య నేర్పారు వీళ్ళందరికీ. ద్రోణాచార్యుడు కాదు, ద్రోణాచార్యుడు తర్వాత వచ్చాడు. మొదట కృపాచార్యులు విద్య నేర్పారు కౌరవ పాండవులందరికీ. కృపాచార్యుడి భార్య, కృపాచార్యుడి చెల్లెలు ద్రోణుడి భార్య, ఆమె పేరు కృపి. అది కృపాచార్యుడికి ద్రోణుడికి ఉండే బంధుత్వం. ద్రోణుడి కుమారుడు అశ్వత్థామ, అంటే అశ్వత్థామకు మేనమామ అనమాట కృపాచార్యుల వారు. కృపాచార్యుల వారు మొదల నుంచి వీళ్ళ దగ్గర ఉన్నారు. ఆయన వీళ్ళిద్దరికీ విద్య నేర్పారు. ఆయనే ఎవరి విద్య ఎంతవరకు వచ్చిందో ఒక పరీక్ష లాంటిది అనమాట అస్త్ర విద్యా ప్రదర్శనం అంటే అది. సరే, భీమసేనుడు అందరూ రకరకాల విద్యలన్నీ చూపించారు. అర్జునుడు అద్భుతమైన విద్యలన్నీ చూపించాడు. అందరూ అర్జునుడిని మెచ్చుకుంటున్నారు. మెచ్చుకుంటుంటే సరిగ్గా
ఆ రంగభూమికి సంబంధించిన రంగద్వారం దగ్గర నిలిచి కర్ణుడు భుజాస్ఫాలనం చేశాడు. ఎక్కడికో వెళ్ళిపోయాడు. చిన్నప్పుడే తొట్టులో పెట్టి వదిలేసింది గంగలో వాళ్ళమ్మ. ఆయన రాధా అధిరథుల దగ్గర పెరిగాడు. వాళ్ళు సూత వంశానికి చెందిన వాళ్ళు. సూతుల ఇంట్లో పెరిగాడు. తను సూతుండనే అనుకుంటున్నాడు. వచ్చాడు క్షత్రియుల పుట్టుకతో, కానీ సూతుండని అనుకుంటున్నాడు. వచ్చి అర్జునుడిని అందరూ ప్రశంసిస్తుంటే భరించలేకపోయాడు. అర్జునుడిని ఊరికే అనవసరంగా మెచ్చుకుంటున్నారు, నేను కూడా అంతటి వాడిని, నేను కూడా ఈ విద్యలన్నీ ప్రదర్శిస్తాను అన్నాడు. సరే అన్నారు. సరే అన్నారు. ప్రదర్శించాడు, ఆ విద్యలన్నీ ప్రదర్శించాడు. ప్రదర్శించిన తర్వాత ఈ ప్రదర్శించడానికి వస్తున్నప్పుడు నన్నయ్య గారు చిన్న పాడారు అక్కడ, జనిత అమర్షణుడు అంతా. అమర్షణం అంటే అసూయ. అంటే ఆయన ఏ లక్ష్యంతో ప్రవేశించాడు అంటే అసూయతో ప్రవేశించాడు. అంటే అర్జునుడిని మెచ్చుకోవడాన్ని భరించలేని మనస్తత్వంతో ప్రవేశించాడు. తర్వాత ఏమన్నాడు, ఈ ప్రదర్శించారా అందరూ బాగుంది అన్నారు. ఎవరు ఆయన తక్కువ చేయలే. ప్రదర్శిస్తే గెటౌట్ అనలేదు. ప్రదర్శించిన తర్వాత అందరూ ఆయన ప్రదర్శించిన విద్యల్ని అందరూ అంగీకరించారు, బాగుందన్నారు. అక్కడితో ఆకుండా నేను అర్జునుడితో ద్వంద్వ యుద్ధం చేస్తాను అన్నాడు. ఆ యుద్ధం ప్రారంభమైంది. యుద్ధం ప్రారంభమైనప్పుడు కూడా విద్యను ప్రదర్శించే ప్రయత్నం కాకుండా అసూయతో అర్జునుడికి ఏదో అపకారం చేయాలనే దృష్టి ఉన్నట్లు కృపాచార్యుడు అర్థం చేసుకున్నాడు. చేసుకుని ఆపండి అన్నాడు. నిజంగా దానికి క్షత్రియుడైతేనే యుద్ధం చేయాలనే నియమం ఉంటే మొట్టమొదటి ఆపలేదు, మధ్యలో ఆపారు. మధ్యలో ఎందుకు ఆపారు? ఇక్కడ కులం అనే అడ్డుపుల్ల వేస్తే కానీ తప్పించడానికి వీలు లేదు కాబట్టి ఆ అడ్డుపుల్ల వేశాడు. కానీ కృపాచార్యుడి ఉద్దేశం ఏంటంటే అతను ప్రతి అడుగు ఒక్కొక్క అడుగు వేస్తుంటే ఒక మనం బాడీ లాంగ్వేజ్ అంటాం, చేయి కదిలిస్తున్నప్పుడు కనురెప్పల కదలికలు, కంటి చూపులో ఉండే హావభావాలు, వీటిల్లో ధర్మ పోరాటం చేసే లక్షణం కనపడుతుందా, అసూయ దుర్మార్గం కనపడుతుందా తెలిసిపోతుంది అనుభవజ్ఞులైన పెద్దలకి. ఆయన కనిపెట్టాడు, ఓహో ఇలాంటి వాడు గనక దగ్గరికి చేరితే చాలా ప్రమాదం, కాబట్టి వీడిని తప్పించేయాలి. తప్పించడానికి ఏమిటయ్యా మార్గం అని యుద్ధం కొంత దూరం వచ్చాక ఆపాడు కృపాచార్యుడు. నిజంగా ఇలాంటి నియమం ఉండుంటే కృపాచార్యుడు మర్చిపోయాడా ఆ నియమం? మధ్యలో ఇప్పుడు గుర్తొచ్చిందా? కాదే. ఈ వంక పెట్టి తప్పించకపోతే ప్రమాదం. భవిష్యత్తులో రాజవంశానికి రాబోయే అతి ప్రమాదకరమైన ముప్పును తప్పించడం తన ధర్మం. దానికోసం ఈ పని చేశాడు అని మనం గమనించాలి. తర్వాత కర్ణుడు సిగ్గుతో తలదించుకున్నాడు. ఆయన క్షత్రియుడితో పోరాడడానికి నీ అర్హత ఏమిటో చెప్పమన్నప్పుడు తలదించుకున్నాడు, నేను సూతపుత్రుడు నేను. వెంటనే దుర్యోధనుడు వచ్చాడు, నీకు అంగరాజ్యానికి పట్టాభిషేకం చేస్తున్నాను అన్నాడు. అప్పటి నుంచి క్షత్రియుడు అయిపోయాడు కర్ణుడు, అంగరాజు అయిపోయాడు కదా. కాబట్టి ఇప్పుడు వంశము, శౌర్యము, సేన ఈ మూడింటిలో ఏది ఉన్నా అతని క్షత్రియుడని సమాజం అంగీకరిస్తుంది, ఇతడికి అంగరాజ్యం ఇస్తున్నాను అన్నాడు. ఎవ్వరు ఎందుకు ఇస్తున్నావు, నువ్వెవడు ఇవ్వడానికి అనలేదు. అప్పటికి రాజ్యం పాండవులదో కౌరవులదో తేలకుండా తనది కాని రాజ్యం భాగాన్ని తను ఎలా ఇస్తాడు? అంటే నేను ఇలా ఇస్తున్నానంటే ఎదుటి వాళ్ళు ఏమంటారు చూద్దాం అని దుర్యోధనుడు ఒక మాట అన్నాడు అనమాట. అంటే అన్నాళ్లే నిర్ణయం అయినప్పుడు చూసుకోవచ్చులే, ఇప్పుడు తగాదా ఎందుకని అందరూ మౌనంగా ఉన్నారు భీష్మ. అంతేగాని దుర్యోధనుడి మాటను అంగీకరించి కాదు, తాత్కాలికంగా ఒప్పుకున్నారనమాట, మౌనంగా ఉన్నారు, జరిగినప్పుడు చూడొచ్చులే అని. సరే అంగరాజ్యం ఇచ్చారు. అంగరాజ్యం ఇచ్చినప్పుడు ఏం చేయాలండి? అంగరాజ్యానికి వెళ్ళి పరిపాలించాలి కదా. ఒక్కరోజైనా కర్ణుడు అంగరాజ్యానికి వెళ్ళి పరిపాలించినట్లు మహాభారతంలో ఎక్కడైనా ఉందా దాఖలా? ఇవాళ ఆధునిక యుగంలో ఏమంటాం, ఎమ్మెల్యేలందరూ నియోజకవర్గాల్లో ఉండాలి, మంత్రులందరూ వాళ్ళ నియోజకవర్గాల్లో ఉండాలి, అక్కడ ప్రజల కష్టసుఖాలు ఏమిటో తెలుసుకోవాలి, వాళ్ళు మాట్లాడుతున్నాం కదా. ఎప్పుడైనా అంతే కదా. అంగరాజు అయిన వాడు అంగరాజ్యంలో ఉండాలి. హస్తినాపురంలో ఎందుకున్నట్టు? ఆయనకి ఏం పని? అంటే మెప్పు పొందడం, గౌరవం పొందడం లక్ష్యం తప్ప నిజంగా రాజ్యాన్ని పరిపాలించడం అనే ధర్మం మీద ఆసక్తి కలిగిన వాడు కాదు అని మనకి తెలుస్తోంది. కర్తవ్యం మీద దృష్టి ఉండాలి కదా. ఈ స్వభావం అతనిలో సహజంగా ఉంది. అది పుట్టుకతో వచ్చింది కాదు, సూత వంశంలో పెరగడం వల్ల వచ్చింది. ఆ సంస్కారం అంతవరకే పరిమితమైంది. పుట్టి పెరిగిన వాతావరణం యొక్క ప్రభావం మనిషి మనస్తత్వం మీద ఎక్కువ ఉంటుంది. దాన్ని మార్చుకోవాలంటే మార్చుకున్న వాళ్ళు ఉన్నారు, దానికి గొప్ప ప్రయత్నం కావాలి, ఆ చిత్తశుద్ధి కావాలి, ఆ ఉద్దేశం కావాలి. ముందుగా ఆ ఉద్దేశాలు కలిగిన వాడు కాకపోయాడు కర్ణుడు, అందువల్ల మార్చుకోలేకపోయాడు, ఆ స్వభావం అలాగే ఉండిపోయింది. అయితే గురుగారు, కర్ణుడు విషయంలో మనం దానవీర సూరకర్ణ సినిమా నుండి అసలు దానం చేయాలంటే కర్ణుడు అనే పేరు పడింది. లోకంలో ఉంది మాట, దానకర్ణ అనే మాట ఉంది. అయితే మహాభారతంలో ఎక్కడా కూడా వేదవ్యాసుడు నిజంగా కర్ణుడు
అంత మంచివాడు, అంత దాన గుణం కలిగిన వాడు అని పర్టికులర్ గా మెన్షన్ చేయలేదని, కేవలం తన కవచ కుండలాలు ఇచ్చేయటం, అలాగే వాళ్ళ అమ్మకి ప్రామిస్ చేయటం పాండవులను చంపన అర్జునుడిని తప్ప అని, ఈ రెండే చేశాడు అని ఒక వాదన. నిజంగా చూడాలంటే కర్ణుడు చాలా క్రూరమైన వాడు, ఎన్నో తప్పులు చేశాడు అని అంటూ ఉంటారు. నిజంగా భారతంలో ఏముంది? మహాభారతంలో కర్ణుడి పాత్ర ఒక ప్రత్యేకమైన పాత్ర. కర్ణుడే లేకపోతే మహాభారత కథ ఇలా ఉండేది కాదు. అసలు కర్ణుడనే పాత్రే లేకపోతే ప్రపంచ వాంగ్మయంలోనే కర్ణుడి పాత్ర లాంటి పాత్ర ఇంకోటి లేదు. అది జరిగిన కథ కల్పిత కథ మనకు తెలియదు. జరిగిన కథ కాబట్టి జరిగిన కథని యథార్థంగా మనకు అక్షరబద్ధం చేసి అందించాడు వ్యాస మహర్షి. కల్పిత కథ అయితే ఆ పాత్రను సృష్టించడమే వ్యాసుని యొక్క అపార మేధాశక్తికి నిదర్శనం. కల్పిత కథగా జరిగిన కథ అందులో ఏం సందేహం లేదు. కవితాత్మకమైన అతిశయోక్తులుంటే ఉండొచ్చు, కానీ రామాయణ భారతాలు జరిగిన కథలు, అందుకే వాటిని ఇతిహాసాలు అన్నారు. ఇతి హ ఆస, ఇది ఇలా జరిగింది కదా. ఇతిహాసం అనే మాటకు అర్థమే అది. కవిత్వంగా రాస్తున్నప్పుడు కొంచెం అతిశయోక్తులు ఉంటే ఉండొచ్చు కాక, దానికి ఏముంది. ఆయన వేగంతో వెళ్ళాడంటే బాణంలా దూసుకుపోయాడు అనొచ్చు, బాణంలా వెళ్ళకపోవచ్చు, అంత వేగంగా వెళ్ళాడని చెప్పడానికి. ఇలాంటి కవితా సంబంధమైన అతిశయోక్తులు ఉంటే ఉండొచ్చు, కానీ రామాయణ భారతాలు నిస్సందేహంగా జరిగిన కథలే, అందులో ఏం అనుమానం లేదు. కాబట్టి జరిగిన కథలో కర్ణుడి పాత్రను మనకు చూపించడంలో వ్యాసుల వారు మనకు గొప్ప సందేశం ఇస్తున్నారు. కర్ణుడు ఏ సన్నివేశంలో ఎలా ప్రవర్తిస్తాడో ఆశ్చర్యంగా ఉంటుంది. చాలా చిత్రంగా ప్రవర్తిస్తాడు. కొన్ని సన్నివేశాల్లో అతని ప్రవర్తన చాలా దారుణంగా ఉంటుంది, కొన్ని సన్నివేశాల్లో చాలా ఉదాత్తంగా ఉన్నట్టుంటుంది. ఇప్పుడు దానకర్ణ అంటున్నాం. కర్ణుడు దానం చేసిన ఘట్టం మహాభారతంలో ఏదీ కనపడదు. ఒక్కచోట ఎక్కడ దానాలు చేసినట్టుగా ఎక్కడ లేదు. ఒకే ఒక్క దానం కవచకుండలాలు ఇచ్చాడు. కవచకుండలాలు ఇవ్వడంలో కర్ణుడు మోసపోయాడు. ఇంద్రుడు తన కుమారుడైన అర్జునుడి కోసం బ్రాహ్మణ వేషం వేసుకుని కర్ణుడి దగ్గరికి వచ్చి కర్ణుడిని మోసగించాడని వేళ మనం అంటున్నాం. మనం కానీ ముందే కర్ణుడికి సూర్యుడు వచ్చి చెప్తాడు కదా, అది మహాభారతంలో ఉంది స్పష్టంగా. సూర్యుడు ప్రతిరోజు సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేసే అలవాటు ఉంది కర్ణుడికి. ఉదయం అర్ఘ్యప్రదానం చేస్తుంటే ఈవేళ నీ కోసం దేవేంద్రుడు బ్రాహ్మణ వేషాన్ని ధరించి రాబోతున్నాడు, వచ్చిన వాడు నిన్ను కవచకుండలాలు అడుగుతాడు, పొరపాటున కూడా ఇవ్వద్దు, ఉపహాయాస్యతి చక్రస్త్వాం, నీ దగ్గరకు రాబోతున్నాడు దేవేంద్రుడు, సూర్యభగవానుడు స్పష్టంగా చెప్పాడు. చెప్తే కర్ణుడు ఏమనాలి? నిజమే, నాకు సహజమైన కవచకుండలాలు ఉన్నాయి కదా, ఉన్నాయని నన్ను భరోసాగా పెట్టుకుని కదా దుర్యోధనుడు పాండవులతో యుద్ధం తెచ్చుకున్నాడు, నన్ను నమ్మిన దుర్యోధనుడికి నష్టం కలగకూడదు కాబట్టి నేను కవచకుండలాలు వదలకూడదు. పైగా వస్తున్నవాడు మోసగాడని తెలుస్తోందిగా, బ్రాహ్మణుడు కాదు ఇంద్రుడు వస్తున్నాడు కాబట్టి దురుద్దేశంతో మోసం చేసే ఉద్దేశంతో వచ్చిన వాడికి దానం ఎందుకు చేయాలి అని అనుకోవాలి కదా. కానీ కర్ణుడు ఏమన్నాడంటే, నమే కీర్తి ప్రణశ్యేత త్రిషు లోకేషు విశ్రుత, నాకు దానకర్ణుడనే పేరు వచ్చే అవకాశం, బ్రహ్మాండమైన అవకాశం ఇది, ఈ కీర్తి నేను పోగొట్టుకోను. కీర్తి విడువ జాల, తిక్కన గారు కూడా చాలా అద్భుతమైన అనువాదం చేశారు. కీర్తి విడువ జాల, కీర్తితో మెలగంగ సావు వచ్చనేని చత్తుగాని, నేను చావనైనా చేస్తాను కానీ నా కీర్తి వచ్చే అవకాశం పోగొట్టుకోను అన్నాడు. కర్ణుడికి ఎప్పుడు కూడా కీర్తి మీదే దృష్టి. బాగుంది, పోనీ కీర్తి సంపాదించాలనుకోవడం కూడా మంచి పనే, తప్పులేదు. అయితే నిజంగా దానం చేశాడా అని ప్రశ్నిస్తే ఇంద్రుడు వచ్చాడు. వచ్చినవాడు ఇంద్రుడు అని తెలుసు. ఈ సూర్యుడు చెప్పడానికి ఇంద్రుడు రావడానికి మధ్యలో కొంత వ్యవధి ఉంది కదా. ఎప్పుడు 5 నిమిషాలకు ఒకసారి కలుసుకుంటూనే ఉంటారుగా కర్ణుడు దుర్యోధనుడు. ఏమయ్యా ఇంద్రుడు ఇలా వస్తున్నట్ట, సూర్యుడు చెప్పాడు నాకు, ఏం చేయమంటావు అని అడగాల వద్దా? దుర్యోధనుడి కోసమే కదా తాను బతుకుతున్నది, నా ధనమాన ప్రాణాలు నీవి, నా సర్వస్వం నీకు అంకితం, నీకోసమే అంటున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. మిత్రధర్మాన్ని పాటించాలా అక్కర్లేదు. పాండవులకు చేసే అపకారం సరే, ముందు దుర్యోధనుడికి ఏం ఉపకారం చేశాడు అది ఆలోచించాలి మనం. పైగా సూర్యుడు ఏమన్నాడంటే ఇవ్వద్దు అంటే ఇస్తాను, నా కీర్తి అన్నాడు. అయితే ఓ పని చేయి, ఆ ఇంద్రుడి దగ్గర శక్తి అనే ఒక ఆయుధం ఉంది, ఆ శక్తి అనే ఆయుధం ఇస్తే కవచకుండలాలు ఇస్తానని బేరం పెట్టు అని సూర్యుడు సలహా ఇచ్చాడు. చీచి ఒకటిచ్చి ఒకటి తీసుకుంటే దానం ఎలా అవుతుంది, అలా చెయ్యను, దానమే చేస్తా అనాలి కదా. ఇది బాగుంది అయితే ఇలా చేస్తా అన్నాడు. ఒక వస్తువు ఇచ్చి ఇంకో వస్తువు తీసుకుంటే దానం ఎలా అవుతుంది? కర్ణుడు దానం చేసిన ఘట్టాలు ఏవీ లేవు భారతంలో, ఉన్నది ఒకే ఒకటే. అక్కడ శక్తి అనే ఆయుధం ఇస్తే కవచకుండలాలు ఇస్తాను అన్నాడు, ఇంకా దానం ఏముంది? అయితే శక్తి తీసుకున్నాడు. ఇది సూర్యుడు ఇచ్చిన సలహా. ఇప్పుడు ఏం చేయాలి? దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి, దుర్యోధన శక్తి అనే ఆయుధం ఉంటే మనకు ఉపయోగమా, కవచకుండలాలు నాకుంటే ఉపయోగమా, నీకేం కావాలో చెప్పు అది చేస్తాను, నేనున్నది నీకోసమే, నేను బతికినా నీకోసమే,
పోయినా నీకోసమే, ఏది కావాలో చెప్పు, నువ్వు చెప్పినట్టు చేస్తాను అలా వద్దా? అనాలిగా. దుర్యోధనుడు ప్రాణమిత్రుడు అని కబుర్లు చెప్తున్నప్పుడు అవును. దుర్యోధనుడికి చెప్పనే లేదు. ఇంద్రుడు వచ్చాడు, నువ్వు ఎవరో నాకు తెలుసు, ఇవన్నీ ఎందుకు, శక్తి అనే ఆయుధం నాకు ఇవ్వు అన్నాడు. అక్కడ వ్యాసుల వారు కర్ణుడి స్వభావం మనకు తెలియడానికి ఒక చక్కని మాట వాడారు. సూర్యుడు చెప్పినప్పటి నుంచి ఇంద్రుడు వచ్చే లోపల కర్ణుడు ఏం ఆలోచించాడంటే, ఎప్పుడెప్పుడు ఇంద్రుడు వస్తాడా, ఎప్పుడెప్పుడు శక్తి అనే ఆయుధం పుచ్చుకుందామని ఆలోచిస్తున్నాడు. శక్తిమేవ అభికాంక్షన్ వై వాసవం ప్రత్యపాలయత్. వాసవుడు అంటే ఇంద్రుడు. ఇంద్రుడి కోసం ఎదురు చూశాడు. ఎందుకు అంటే శక్తి అనే ఆయుధం పుచ్చుకోవడం కోసం. అంటే కర్ణుడి ఉద్దేశం ఏంటంటే, కవచకుండలాలు ఉన్నాయి, అప్పటికి కొన్ని ఘట్టాలు జరిగాయి. ఓడిపోయాడు కర్ణుడు చాలాసార్లు. అవును. మొట్టమొదట యుద్ధానికి వెళ్ళి ద్రౌపదుడిని కట్టేయడానికి వెళ్ళాడు, ఓడిపోయి వచ్చారు. అర్జునుడు చేయగలిగాడు ఆ పని. అవును. తర్వాత ఘోషయాత్రలో ఓడిపోయాడు. అంటే ఇదివరకు చాలా యుద్ధాల్లో కవచకుండలాలు ఉన్నా ఓడిపోయాడు. వీళ్ళ అరణ్యంలో ఉన్నప్పుడు కూడా అసలు ఆ ఘట్టం కూడా అద్భుతమైన ఘట్టం, అక్కడ ఓడిపోయాడు కదా. మరి అంటే కర్ణుడికి ఏమనిపించిందంటే, కవచకుండలాలు చావకుండా ఉండడానికి పనికొస్తాయి కానీ గెలవడానికి పనికొచ్చేవి కాదనమాట. కరెక్ట్. ఓ శక్తి అనే ఆయుధం గెలవడానికి పనికొస్తుంది. కాబట్టి గెలవడానికి పనికొచ్చే శక్తి అనే ఆయుధం పుచ్చుకుని చావకుండా ఉండడానికి మాత్రమే పనికొచ్చే కవచకుండలాలు ఇచ్చేస్తే కీర్తి వస్తుంది, గెలవడానికి కావాల్సిన ఆయుధం వస్తుంది, గాలికి పోయిన పేలపండి కృష్ణార్పణం అన్నట్టుగా దానకర్ణుడు అనే పేరు వచ్చేస్తుంది అని ఆశపడ్డాడు. ఇది వద్దంటాడేమో అని దుర్యోధనుడికి చెప్పలేదు. అందుకని కర్ణుడు ప్రశాంతంగా ఊరుకున్నాడు, ఏం మాట్లాడకుండా ఉన్నాడు. ఇంద్రుడు వచ్చాడు, నాకు శక్తి అనే ఆయుధం ఇస్తే ఇది ఇస్తాను, వర్మణ కుండలాభ్యాం చ శక్తిం మే దేహి వాసవా. నేను ఎందుకు సంస్కృత భారతంలోనో తెలుగు భారతంలోనో ఉండే పద్యమో శ్లోకమో ఎందుకు ఉదాహరిస్తున్నానంటే, పాండిత్యం కోసం కాదు, మనకు ప్రమాణం అది. కరెక్ట్. ఆ ప్రమాణం చెప్పడం కోసం నేను చెప్తున్నాను. నాకు ఈ కవచకుండలాలకు బదులుగా నీ దగ్గర ఉన్న శక్తి అనే ఆయుధం ఇస్తే నేను కవచకుండలాలు ఇస్తాను అని. ఇంకా దానం ఏముంది? మీ దగ్గర ఉన్నది అది ఇస్తే నేను ఇస్తానంటే దానం ఎలా అవుతుంది? మీ నుంచి ఏమీ ఆశించకుండా నేను ఇస్తే అది దానం. ఇది బాటర్. ఇక దానకర్ణుడు అనే మాటకు చోట ఎక్కడుంది? ఇంద్రుడు అన్నాడు, నువ్వు శక్తి అనే ఆయుధం ఎందుకు అడుగుతున్నావో నాకు తెలుసు, ఈ శక్తి అనే ఆయుధం ఒక్కసారే నీకు పనిచేస్తుంది. నా దగ్గర ఉంటే ఎన్నిసార్లైనా వాడుకుంటా. నేను ఎవరికైనా ఇస్తే ఏమవుతుందంటే, నువ్వు ఎవరి మీదైనా ఒకళ్ళ మీద ప్రయోగించగలవు, వారిని సంహరించేసిన తర్వాత మళ్ళీ తిరిగి నా దగ్గరికి వచ్చేస్తుంది. నీకు ఉపయోగపడదు, ఒక్కసారి ఉపయోగపడదు. అది కూడా ఎప్పుడు పడితే అప్పుడు ప్రయోగించడానికి వీల్లేదు. ఇంకా ఏ ఆయుధము పనిచేయని, ఏ అస్త్రశస్త్రాలు పనిచేయని సందర్భంలో నీ ప్రాణాపాయం కలుగుతుంటే ప్రాణరక్షణ కోసం తప్పనిసరి పరిస్థితుల్లోనే దీన్ని ప్రయోగించాలి, లేకపోతే ఇది ఎదురు తిరిగి నీకే ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఈ లక్షణం ఇది. మోసగించలేదు ఇంద్రుడు, దీనికి సంబంధించిన విషయాలన్నీ చెప్పాడు. పర్వాలేదు, అవన్నీ నేను చూసుకుంటాను, నాకున్నది ఒక్కడే శత్రువులే, నువ్వు ఇవ్వు శక్తి అనే ఆయుధం అంటే. ఒక అర్జునుడి మీద ప్రయోగించండి, మిగతా వాళ్ళని చావగొట్టడానికి తన దగ్గర ఉన్న ఆయుధాలు సరిపోతాయని కర్ణుడి ఉద్దేశం అనమాట. అంటే శక్తి అనే ఆయుధం ఉంటే తప్ప అర్జునుడిని గెలవలేను అనే అభిప్రాయం ఉన్నట్టేగా. అంతే. కాబట్టి ఇవ్వమన్నాడు. అప్పుడు కూడా ఇంద్రుడు ఇవ్వలా. ఇంకో మాట అన్నాడు, నువ్వు ఎవరిని దృష్టిలో పెట్టుకుని అడుగుతున్నావో నాకు తెలుసయ్యా, ఈ శక్తి కాదు కదా, దీనికంటే 10 రెట్లు గొప్పదైన శక్తి కూడా అర్జునుడిని ఏమీ చెయ్యలేదు. ఎందుకంటే అసలు శక్తులకే శక్తి అయిన కృష్ణ పరమాత్మ రక్షణలో ఉన్నాడు అతడు. కృష్ణుడి రక్షణలో ఉన్నవాడిని ఏ శక్తి ఏమీ చెయ్యలేదు, ఆలోచించుకున్నాడు. అవన్నీ నేను చూసుకుంటాలే, ముందు శక్తిని ఆయుధం ఇవ్వన్నాడు. అంటే కర్ణుడి ఉద్దేశంలో దాన లక్షణం ఎక్కడుంది, దాన గుణం ఎక్కడుంది? మహాభారతం కంచు కాగడా వేసి వెతికితే కర్ణుడు సర్వస్వాన్ని త్యాగభావంతో దానం చేసిన ఘట్టం ఒక్కటంటే ఒక్కటి కూడా కనిపించదు. దానకర్ణుడు అనే మాట లోకంలో ఎందుకు వచ్చిందో ఆశ్చర్యకరమైన విషయం అన్నమాట. మరి అంటే ఇక్కడే ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే, ఈ కర్ణుడి వాళ్ళ అమ్మ వెళ్ళి అడుగుతుంది కదా, బాబు కురుక్షేత్రం యుద్ధంలో మీరు అన్నదమ్ములు కదా, వద్దు చంపుకోకండి అని అంటే, నేను వాళ్ళ నలుగురిని చంపను, అర్జునుడిని మాత్రం చంపుతానంటాడు. మన కురుక్షేత్రం చూస్తే చాలా సమయాల్లో కొన్నిసార్లు కర్ణుడు పై చేయిలో ఉండి, భీముడు అనుకుంటాను, భీముడు ఆల్మోస్ట్ ఓడిపోతాడు కర్ణుడి చేతిలో, అయినా భీముడిని చంపకుండా వదిలేస్తాడు. దానివల్ల చిన్న చిన్న పాయింట్స్ వల్ల పాండవులకి నెక్స్ట్ డే బలం రావటం అనే ఇవి కూడా జరిగాయి. సో ఈ విషయంలో కర్ణుడు ఎందుకు అలా చేసి ఉంటాడు? ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే, కృష్ణుడు రాయబారిగా వచ్చాడు. రాయబారిగా వచ్చిన కృష్ణుడు రాయబారం అయిపోయింది. రాయబారానికి ముందు కుంతీదేవిని కలుసుకున్నాడు. వచ్చానమ్మా ఇలా అంటే, ధర్మరాజు ఏమని చెప్పాడంటే, నువ్వు హస్తినాపురానికి వెళ్ళగానే ఒక్కసారి మా అమ్మ దగ్గరికి వెళ్ళవయ్యా, పిల్లలందరూ దూరంగా ఉన్నారని మా అమ్మ అక్కడ విదురుడింట్లో ఉండిపోయింది, చాలా బాధపడు, నిన్ను ఒక్కసారి చూస్తే పరవశించిపోతుంది, ఒక్కసారి మా అమ్మకు కనపడు అని అడిగాడు.
వెళ్ళి అమ్మ మీ అబ్బాయిలు పంపారు వచ్చాను నేను. అసలు మా అబ్బాయిలు పంపడం నువ్వు ఈ రాయబారానికి రావడమే నాకు నచ్చలేదు అంది కుంతీదేవి. కుంతి క్యారెక్టర్ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కుంతీదేవి పిరికిది కాదు. పుత్రభిక్ష పెట్టమని కర్ణుడిని అడగనే లేదు. అవునా? నువ్వు భుజబలంతో జీవించడమే క్షత్రియులైన వారికి ధర్మం అని మా బిడ్డలకు నేను చెప్పానని చెప్పు అంది. బిచ్చం ఎత్తుకునే రాజ్యం అక్కర్లేదు క్షత్రియ వీరుడికి అని నీ తల్లి అభిప్రాయం అని చెప్పవయ్యా. ఆవేశపడే స్వభావం కలిగిన నకుల సహదేవులు ఉన్నారు. సహదేవుడు చిన్నవాడు. ద్రౌపదికి ఆవేశం ఉంది. ద్రౌపది చెప్పినట్టు సహదేవుడు చెప్పినట్టు చేయమను అని చెప్పింది. వాళ్ళు యుద్ధం చేయమని చెబుతారు. ద్రుపదాత్మజ కార్యమడుగుము కార్యము అడుగుమనుము తగ అందరతోన్. ఇది ఆమె చెప్పిన మాట. మాద్రీ సుతులకు చెప్పుము అంటే నకుల సహదేవుల మాట విను. వాళ్ళు యుద్ధం చేయమని అనేవాళ్లే. భీముడికి ఎంత యుద్ధం చేయాలన్న సరదా ఉన్నా ధర్మరాజు మీద గౌరవంతో నేను యుద్ధం చేయను అంటాడు. చేయవలసి వస్తేనా నా సంగతి ఏమిటో చూపిస్తా అంటాడు. అది భీముడి ప్రత్యేకమైన మనస్తత్వం. కానీ నకులుడు సహదేవుడు అలా కాదు. వీళ్ళందరూ రాయబారానికి కృష్ణుడు వెళ్తుంటే వీళ్ళందరూ శాంతి శాంతి అంటుంటే దుర్యోధనుడు ఎక్కడా, ఐదుళ్ళు ఇవ్వడం ఎక్కడా, రాజ్యంలో సగం ఈ అడగడమే అర్థం లేనితనం, ఇది సిగ్గులేనితనం. లేదా ఆడుది ఎడ్చి తెచ్చి కొనినట్టి దయారస ధర్మభిక్షకై గూడలు కృంగి కుంతి కొడుకులు చెయ్యి సాచుట ఎగ్గు సిగ్గులను వీడుట కాదకో అన్నాడు కరుణశ్రీ గారు విజయశ్రీ కావ్యంలో. సరిగ్గా తిక్కన గారి భావానికి సరిపోయే పద్యం చెప్పారు కరుణశ్రీ గారు. అంటే మహాభారతంలో సంజయుడు ఇవాళ మనం యంగ్ బ్లడ్ రిప్రజెంటేషన్ అంటాం. యువక రక్తం యొక్క ఆవేశం, ధర్మం కోసం ఆవేశపడే తత్వం అది సహదేవుడిలో చూపించాడు. ఆ సహదేవుడి సలహా ప్రకారం ప్రవర్తించమని చెప్తోంది కుంతి. అంటే అర్థం ఏమిటి? కుంతీదేవి పిరికిది కాదు, ఆమె వీరమాత వీరనారి. సరే కృష్ణుడు రాయబారం చేశాడు. రాయబారం అయిపోయింది, మళ్ళీ తిరిగి వచ్చాడు. అత్త నువ్వు చెప్పినట్టే జరిగిందమ్మా, రాయబారం సఫలం అవ్వలేదు. ఇప్పుడు మీ పిల్లలు బిచ్చం ఎత్తుకోవాలో యుద్ధానికి రావాలో నిర్ణయించుకోవాలి, ఏం చేయమంటావు? నేను ముందే చెప్పాను కదయా యుద్ధానికి సిద్ధంగా మనం అని చెప్పి. అప్పుడు కుంతీదేవి ఆలోచించింది, నా బిడ్డలు యుద్ధం చేస్తారు బాగానే ఉంది, కౌరవులు పాండవుల మధ్య యుద్ధం జరుగుతుంది, వాళ్ళతో ఆగదు కదా యుద్ధం, ఎందరెందరు దేశాల వాళ్ళు పాల్గొంటారు, నిష్కారణంగా కొన్ని లక్షల మంది కోట్ల మంది ప్రాణాలు కోల్పోతారు, ఇంత జనక్షయం జరుగుతుంది, ఇది ఆపాలంటే యుద్ధం ఆపాలి. యుద్ధం ఆపాలంటే ఏం చేయాలి? రాజ్యం పోకూడదు పాండవులకి, యుద్ధం రాకూడదు. ఏం చేయాలి అంటే దుర్యోధనుడు యుద్ధం మానుకోవాలి. దుర్యోధనుడు యుద్ధం ఎప్పుడు మానుకుంటాడు? కర్ణుడు తన వైపు ఉన్నంత వరకు మానుకోడు. కర్ణుడు పాండవ పక్షంలోకి వెడితే యుద్ధం చేయడు. కర్ణుడు నమ్ముకుని కదా యుద్ధం పెట్టుకున్నాడు. కాబట్టి కర్ణుడు పాండవ పక్షంలోకి వస్తే యుద్ధం ఆగిపోతుంది. యుద్ధం ఆగిపోతే హింస ఆగిపోతుంది, రక్తపాతం ఆగిపోతుంది, జనక్షయం ఆగిపోతుంది అనే విశాలమైన దృష్టితో కర్ణుడికి నువ్వు నా బిడ్డవయ్యా ఇక్కడికి రా అని చెప్పింది. కానీ పుత్రభిక్ష పెట్టమని కుంతి అడగనే లేదు. పుత్ర భిక్ష అనే 4 అక్షరాలు మహాభారతంలో 1,25,000 శ్లోకాల్లో ఎక్కడా కనపడదు. మరి ఈ పుత్రభిక్ష ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరో కవి తర్వాత మహాభారతాన్ని రకరకాల వాళ్ళు రాశారు, వీళ్ళ అభిప్రాయాలను అందులో పెట్టేశారు. ఇప్పుడు కుంతి పాత్రను గురించి చెప్పేటప్పుడు కుంతి అభిప్రాయం ప్రకారం నేను రచన చేయాలి, కానీ నా అభిప్రాయం ఇది కుంతికి అన్వయిస్తే ఎలాగా? తప్పు కదా. కొంతమంది కవులు అలా చేశారు, అన్ని పాత్రలకి చేశారు. రామాయణ భారతాల్లో చాలా వాటికి జరిగింది, భారతంలో విశేషంగా జరిగింది. ఇది ఎప్పుడు జరిగిందంటే ఇవాళ ఆధునిక యుగంలో బాగా పెరిగింది. కానీ అతి ప్రాచీన కాలంలోనే ఎర్రాప్రగడ గారు మహాభారతాన్ని అనువాదం చేసే కాలం నాటికే తమాషా కథలన్నీ వచ్చేసాయి భారతాన్ని గురించి. అంటే వీళ్ళ అభిప్రాయాలు కథలుగా వచ్చేసాయి. నిజంగా ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి గురుగారు. అంటే అన్ని కల్పిత కథలు చాలా వచ్చేసాయి ప్రచారంలో లోకానికి. అందుకే ఎర్రన్న గారు గాసట బీసటే చదివి గాథలు తవ్వు తెలుగు వారి, గాసట బీసట అంటే పోసుకోలు కబుర్లు అనమాట. గాసట బీసటే చదివి గాథలు తవ్వు తెలుగు వారికి వ్యాస ముని ప్రణీత పరమార్థము తెల్లము చేసినట్టి అభ్యాసన కల్పులు నన్నయ్య తిక్కనలు అన్నట్టు. వ్యాసుడు ఏం చెప్పాడో అదే చెప్పిన వాడు నన్నయ్య తిక్కనలు. వ్యాసుడు చెప్పింది చెప్పాలి, కానీ నా ఇష్టం వచ్చి చెప్తే నా ఇష్టం వస్తే నేను సొంత కథ ఒకటి రాసుకోవచ్చు, సొంతంగా ఓ నవల రాయొచ్చు, ఓ కథ రాయొచ్చు. కానీ తీసుకున్నవేమో భారతంలో పాత్రలు, కథ నడిపేదేమో నా ఇష్ట ప్రకారం. ఇది న్యాయమేనా? తప్పు కదా. ఇది ఆ పాత్ర తీసుకున్నప్పుడు ఆ పాత్ర ఏ కథలో ఎలా ఉందో అలాగే చెప్పాలి. కానీ ఇలా కర్ణుడు ఇలా ఉంటే బాగుండేది అన్నప్పుడు కర్ణుడు లాంటి ఒక కొత్త పాత్ర సృష్టించి వాడికి అప్పారావు సుబ్బారావు పేరు పెట్టి ఓ నవల రాయండి. కానీ మనిష్టం వచ్చినట్టు అందులో ఉన్న కర్ణుడు అలా చేశాడని అసలు భారత కథని మార్చేసేయడం అనేది సాహిత్య ద్రోహం. వాక్ స్వాతంత్రం ఉంది, రచనా స్వాతంత్రం ఉందని ఇష్టం వచ్చినట్టు రాయడం ఈ దేశంలో కాబట్టి కుదిరింది. ఇంకో దేశంలో అయితే అలాంటి రచనలు చేసిన వాళ్ళు ఉరితీసిన వార్తలు మనం విన్నాం. మరి ఈ దేశంలో స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు.
వాక్ స్వాతంత్రం ఉంది, రచనా స్వాతంత్రం ఉంది. మహాభారతం లాంటి గ్రంథాల జోలికి వెళ్ళినప్పుడు అందులో ఏముందో అది మాట్లాడాలి, కానీ నాకు తోచిన భావాలని అందులో రుద్దేసి నా ఇష్ట ప్రకారం ఆ పాత్రల్ని మార్చేసి కథలు మార్చేసి ఇష్టం వచ్చినట్టు రాస్తే అది న్యాయం కాదు. అలా రాసేశారు. కుంతి పుత్రభిక్ష పెట్టమని అడగనే లేదు అసలు. కుంతి ఆంతర్యం ఇది, ఆమె ఉద్దేశం ఇది. కుంతీదేవి యుద్ధం చేయమని ధర్మరాజుతో సందేశం కృష్ణుడితో సందేశం పంపినప్పుడు భీష్మద్రోణులు అనుకున్నారు, కుంతి లాంటి పవిత్రమూర్తికే యుద్ధం అనివార్యం అనే భావం కలిగిందంటే ఇంకా యుద్ధం ఆగదు, ఇది ప్రమాదం, జనక్షయం తప్పదు అని వాళ్ళు బాధపడ్డారు. బొమ్మెరపోయారని చెప్పాడు తిక్కన గారు. వాళ్ళు ఆశ్చర్యపోయారు, దిగ్భ్రాంతి చెందారు, ఇంత ప్రమాదం అని. ఈ ప్రమాదాన్ని నివారించడానికి ఏమిట్రా ఉపాయం అని ఆలోచించింది కుంతి. అందుకని అడిగింది తప్ప అసలు పుత్రభిక్ష అనే మాట లేదు. నువ్వు కుంతి కుమారుడివయ్యా, ఈ పక్కకి రా అందంతే. పుత్రభిక్ష అనే మాటే లేదు. అడగకుండానే కర్ణుడు, అదేమిటమ్మా నేను చిన్నప్పటి నుంచి సూతవంశంలోనే పెరిగాను, వాళ్ళతో నాకు అనుబంధం పెరిగిపోయింది, కాబట్టి నేను ఇవాళ కుంతిపుత్రుడిని నీ పక్కకి ఎలా వస్తాను, పైగా అర్జునుడు గొప్ప పరాక్రమవంతుడు కాబట్టి నేను భయపడి ఇందులోకి వచ్చానని నా గురించి అనుకుంటారు, అందువల్ల నేను రాను, నేను అక్కడే ఉంటాను. కాకపోతే పాండవులు 5గురే ఎప్పుడైనా సరే, అర్జునుడు కానీ నేను కానీ, మిగతా 4 ఉంటారు. అర్జునుడు తప్ప ఇంకెవరు దొరికినా వదిలేస్తాను, అర్జునుడు దొరికితే సావడమైనా చస్తాను, సాంపనైనా చంపుతాను అని. నతేజాతు వినక్ష్యంతే పుత్రా పంచ యశస్విని, నీకు 5గురు పుత్రులు ఎప్పుడూ ఉంటారు. నిరర్జునాస్స కర్ణావా సార్జునావా హతేమయి, నన్ను చంపి అర్జునుడు కానీ అర్జునుడిని చంపి నేను కానీ 5వ వాడుగా ఉంటాం, మిగతా వాళ్ళని చంపను అన్నాడు. నిజంగానే భీముడితో యుద్ధం వచ్చినప్పుడు ఒక సందర్భంలో భీముడిని చంపడానికి కావాల్సిన అవకాశం వచ్చింది, కర్ణుడు వదిలేశాడు ఇచ్చిన మాట ప్రకారం. అయితే భారతాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే యుద్ధం జరుగుతున్నప్పుడు భీముడికి కర్ణుడిని చంపే అవకాశం వచ్చింది, నకులుడికి వచ్చింది, సహదేవుడికి వచ్చింది. యుద్ధంలో ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి పైచేయిగా ఉంటుంది. కర్ణుడికి వచ్చిందే మనం పెద్దదిగా చూపిస్తున్నాం, కానీ వాళ్ళకే అవకాశాలు వచ్చాయి. వాళ్ళు కూడా అర్జునుడు చేసిన ప్రతిజ్ఞ దృష్టిలో పెట్టుకుని వదిలేశారు. అర్జునుడు కదా చంపాలి కర్ణుడిని, కాబట్టి మనం వదిలేద్దాం అనుకున్నారు. కాబట్టి యుద్ధంలో ఒకసారి పైచేయి కింద చేయి అవుతూ ఉంటుంది. అంత మాత్రాన కర్ణుడు అపార పరాక్రమవంతుడు, పాండవులందరూ పనికిరాని వాళ్ళు అని తొందరపడి తీర్మానం చేసేయడం అనేది తొందరపాటు అవుతుంది. భారతాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం. అందుకని భారతం మొత్తం మనం చదవాలి. కేవలం కర్ణుడిది పైచేయిగా ఉన్న ఘట్టం ఒకటి చదివి దీన్ని భూతద్దంలో చూపించేసి ఇంకేముంది అమాంతంగా కర్ణుడు అంత మహానుభావుడు, భీముడు ఎందుకు పనికిరాడు అనకూడదు. భీముడు గెలిచిన సందర్భాలు ఉన్నాయి, నకులుడు గెలిచిన సందర్భాలు ఉన్నాయి, సహదేవుడు గెలిచిన సందర్భాలు ఉన్నాయి. నకులుడిని, సహదేవుడిని, భీముడిని చంపడానికి కర్ణుడు సిద్ధమైన సందర్భాలు ఉన్నాయి. ధర్మరాజు అంతటి వాడు కర్ణుడి దెబ్బకి తట్టుకోలేక పారిపోయాడు. అర్జునుడు కూడా పారిపోయాడు. కర్ణుడి పరాక్రమానికి లోటు లేదు. కర్ణుడి పరాక్రమం ఎంత గొప్పదో మహాభారతం స్పష్టంగా చెప్పింది. కర్ణుడిని చులకన చేసి, తక్కువ చేసి, నీచంగా మాట్లాడలేదు. అరణ్యవాసం ప్రారంభం కాగానే ఓ పక్క నుంచి భీముడు, ఓ పక్క నుంచి ద్రౌపది వచ్చారు ధర్మరాజు దగ్గరికి. నీకేమయ్యా ప్రశాంతంగా కూర్చున్నావు, బాగానే ఉంది, జోదమాడి రాజ్యం అంతా వాళ్ళకి ఇచ్చావు, ఈ అరణ్యవాసం అయ్యే పనే, పెట్టే పనే, పోనీ కష్టపడి నానా బాధపడి చేసామనుకో, అజ్ఞాతవాసం ఎక్కడ చేస్తాం, మళ్ళీ మనం అరణ్యవాసం అజ్ఞాతం ఇంకింతే మన జీవితం అంతా, ఇదంతా ఎందుకు, నువ్వును ఇప్పుడే వెళ్ళి వాళ్ళని వేసేసి వస్తానన్నాడు భీముడు. ఆవేశపరుడు కదా. ద్రౌపది కూడా భీముడిని సమర్థించింది. అన్నీ విన్నాడు ధర్మరాజు. విని ధర్మరాజు ఏమన్నాడంటే, నేను మాట ఇచ్చాను, అది మాయాజోదం కానీ మామూలు జోదం కానీ, ఆడిన మాట నిజం, ఆటలో ఓడిన మాట నిజం, ఓడిపోతే అరణ్యవాస అజ్ఞాతవాసాలు చేస్తామని ఆడిన మాట నిజం, ఆడిన మాట కట్టుబడి ఉండాలి. మీరు పరాక్రమం అంటున్నారే, 13 ఏళ్ల తర్వాత అరణ్యవాసం అజ్ఞాతవాసం అయిపోయిన తర్వాత అప్పుడు కూడా రాజ్యం ఇవ్వకపోతే అప్పుడు ఆలోచిద్దాం, ఇప్పుడు కాదు పరాక్రమం. ఇది నా నిర్ణయం. ఇది ఒక కారణం, ఇది ధర్మానికి సంబంధించిన కారణం. రెండోది తెలివికి సంబంధించిన కారణం. ధర్మరాజు ఏమన్నాడంటే, బాగా పరాక్రమం కలిగిన బలవంతుడైన శత్రువుతో యుద్ధం అన్నప్పుడు ఎన్నో ఏర్పాట్లు చేసుకోవాలి. ఇప్పుడు 13 సంవత్సరాల సమయం దొరికింది మనకి, వాళ్ళని గెలవడానికి కావాల్సినవన్నీ సంపాదించుకోవడానికి. దీన్ని అలా వినియోగించుకుందాం. ఎన్నో శక్తులు కావాలి. నిజంగానే భీముడు సౌగంధిక పుష్పం కోసం వెళ్ళి ఆంజనేయుడిని కలుసుకున్నాడు, దానివల్ల కొంత ప్రయోజనం వచ్చింది. అర్జునుడు తపస్సు చేసి పాశుపత అస్త్రం సంపాదించాడు. యక్ష ప్రశ్నలకు సమాధానం చెప్పి యమధర్మరాజు యొక్క ఆశీస్సులు పొందాడు ధర్మరాజు. కాబట్టి అరణ్యవాసం అంతా వీళ్ళకి దేవతల అనుగ్రహం, శక్తులు పెరిగాయన్నమాట. కాబట్టి రాబోయే యుద్ధంలో విజయం పొందడానికి ఏవి కావాలో అని సమకూర్చుకున్నారు. కాబట్టి అరణ్యవాసం వాళ్ళకి నష్టాన్ని కలిగించాలి, లాభాన్నే కలిగించింది. ఈ ఆలోచన చేయడానికి ఓర్పు కావాలి, నేర్పు కావాలి. ఆ రెండు పుష్కలంగా కలిగిన వాడు ధర్మరాజు. మిగతా వాళ్ళకి అంత ఓర్పు నేర్పు లేకపోవడం తొందరపడ్డారు. వాళ్ళకి జాగ్రత్తగా సమాధానం చెప్పి తమ్ముళ్ళందరినీ, భార్యని తన మార్గంలోకి తీసుకొచ్చి ఓర్పు నేర్పులతో కథ నడిపించిన వాడు ధర్మరాజు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఈ సందర్భంలో ధర్మరాజు అన్న మాట ఏమిటంటే,
మిగతా వాళ్ళ విషయం ఎలా ఉన్నా కర్ణుడి పరాక్రమం సాటిలేనిది. మనం జాగ్రత్తగా ఆలోచించాలి. కర్ణుడిని ఎదుర్కోవడానికి కావలసిన శక్తులు సంపాదించుకోవాలి. వినవయ్య కర్ణు గర్వంబు అనిన్ ఆతడు అభేద్య కవచుడగుటయు. సహజంగా పుట్టుకతో వచ్చిన కవచం ఉందా? కుండలాలు ఉన్నాయా? ఆతడభేద్య కవచుడగుటయు విలు నేర్పును వాని బాహు విక్రమమును తలచిన ఎప్పుడు. కన్ను మూయదు నాకు నిద్ర పట్టడం లేదు కర్ణుడి పరాక్రమం తలుచుకుంటే అని ధర్మరాజు అంతటి వాడికి నిద్ర పట్టకుండా చేసేంత పరాక్రమం కలిగిన వాడు కర్ణుడు. కానీ మహాభారతం మనకు చెప్పే విషయం ఏంటంటే సామర్థ్యం మాత్రమే కాదు, మనిషికి సంస్కారం కూడా ఉండాలి. ఎంత సామర్థ్యం ఉన్నా పక్కన సామర్థ్యంతో పాటు సంస్కారం సరిపోయేది లేకపోతే ఆ వ్యక్తి పతనం అవుతాడు, ఆ వ్యక్తిని నమ్ముకున్నవాడు కూడా పతనం అవుతాడు అని మహాభారతం చెప్తోంది. అందుకని కర్ణుడి పాత్రలో సామర్థ్యం ఉంది, సరే సంస్కారం సంగతి ఏమిటి? సంస్కారం ఏమిటి అంటే నిండు సభలోకి ద్రౌపదిని తీసుకొచ్చారు. కర్ణుడి పాత్ర సరైందేనా అని ఇందాక మీరు అడిగారు, అందుకని చెప్తున్నాను. కర్ణుడి స్వభావాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ఇది కౌరవులకి పాండవులకి సంబంధించిన విషయం. ద్రౌపదిని తీసుకొచ్చారు. నేను ధర్మం ప్రకారం ఓడిపోయానా, అధర్మం ప్రకారం ఓడిపోయానా, ధర్మరాజు ముందు తాను ఓడి నన్ను ఓడిపోయాడా, నన్ను ఓడి తర్వాత తాను ఓడిపోయాడా చెప్పండి అని అడిగింది. భీష్ముడు ఏదో చెప్పనట్టు కాకుండా ఒక సమాధానం చెప్పాడు. భీష్ముడు ఏం చెప్పకపోతే ద్రోణుడు ఏం మాట్లాడు. మహాభారతం అంతా భీష్ముడు అనుసరిస్తాడు ద్రోణుడు. భీష్మ ద్రోణులు మాట్లాడకపోతే మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడతారు? ఎవరు మాట్లాడాల. వికర్ణుడు అని ఒకడు ఉన్నాడు. అతడి పేరు వికర్ణుడే కానీ అతడు కౌరవుల్లో వాడే. కౌరవుల్లో దుర్రు దుస్సు అనే పేరు లేని వాడు అతడు ఒకడే. అతడు లేచి ద్రౌపది దాసి కాదు, ఈ ఆడిన విధానం చూస్తే ద్రౌపది ఇందులో ఓడిపోయినట్టు అనడానికి వీల్లేదు, కాబట్టి ద్రౌపది మీద మనకు హక్కు లేదు అని చెప్పాడు. చెప్తే కర్ణుడు వికర్ణుడిని నోరు మూయించాడు. పెద్దవాళ్ళందరం మేము మాట్లాడుతుంటే చిన్నవాడివి నువ్వు అర్థం లేకుండా మాట్లాడుతావు, నువ్వు నోరు మూసుకో అన్నాడు. కర్ణుడికి ఆ సభలో ఉన్న ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని వికర్ణుడు మౌనంగా ఊరుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య కర్ణుడిని సమర్థిస్తాడుగా, తనని సమర్థించడుగా, అందుకని మౌనంగా ఊరుకున్నాడు. విదురుడు చెప్పాడు ఇది ప్రమాదం, మంచిది కాదని. భీష్మద్రోణులు చెప్పలేని మాట విదురుడు చెప్పాడు. 5 పడగల విషసర్పాన్ని నువ్వు కదిలిస్తున్నావు, నష్టపోతావు సుమా దుర్యోధన అని చెప్పాడు. వాళ్ళ విదురుడి మాటలు వినలేదు. విదురుడు బయటికి వెళ్ళిపోయాడు, సభలో నుంచి వాకౌట్ చేశాడు. విదురుడు జరిగే దారుణం చూడడం ఇష్టం లేక. అప్పుడు ఇతను ఏమన్నాడంటే కర్ణుడు, ఈమె ధర్మం అధర్మం అంటోంది, ధర్మం అధర్మం పతివ్రతల విషయంలో 5గురు భర్తలు ఉన్నావిడికి పాతివ్రత్యం ఏమిటి? ఈవిడ ఏకవస్త్రనై వచ్చానంటోంది, ఏకవస్త్రం ఏమిటి? ఇలాంటి ఆవిడని వ్యవస్థం చేస్తే మాత్రం తప్పేమిటి అన్నాడు. దుర్యోధనుడికి అప్పటి వరకు వస్త్రాపహరణ చేద్దామనే ఆలోచన లేదు. కర్ణుడిచ్చిన ప్రేరణ. ఎప్పుడైతే కర్ణుడి ప్రేరణ ఇచ్చాడో, ఒరే ఇది చాలా బాగుందిరే, ఒరే దుశ్శాసన ప్రొసీడ్ అన్నాడు దుర్యోధనుడు. అంటే కర్ణుడి ప్రేరణ దుర్యోధనుడి ఆజ్ఞగా, దుర్యోధనుడి ఆజ్ఞ దుశ్శాసనుడి చర్యగా మారింది. పోనీ మిగతా వస్త్రం చేయగలిగారా? ఆవిడ కృష్ణుడిని తలుచుకుంది. అక్షయ వస్త్రాలు అలా వచ్చాయి. బొమ్మన బ్రదర్స్కి కనెక్షన్ ఇచ్చాడు, చంద్ర బ్రదర్స్కి ఇచ్చాడు, ఎక్కడ లేని విచిత్రమైన చీరలన్నీ వచ్చాయి. ఈ కృష్ణుడిచ్చిన చీరలు లాగుతున్నాడు వీడు. ద్రౌపది ఒంటి మీద చీర అలాగే ఉంది. కృష్ణుడిచ్చిన చీరలు లాగుతున్నాడు. లాగి అక్కడ బట్టలు గుట్టలుగా పేరుకుపోయాయి. లాగి వాడి జబ్బలు పడిపోయాయి. వాడికి వివస్త్రణ చేయడం సాధ్యం కాదు. అంటే ఏమర్థమవుతోంది? ఆమె పతివ్రతే అని అర్థమవుతుంది కదా. అంతేగా. పైగా ఆ సందర్భంలో కర్ణుడు అన్న మాట ఈమె బంధకి అన్నాడు. బంధకి అంటే వేశ్య, మామూలు వేశ్య కాదు. వేశ్యల్లో కేటగిరీస్ ఉంటాయి. బంధకి అనే మాట చాలా తీవ్రమైన మాట. బంధకి అంటే తన దగ్గరికి వచ్చిన విటుణ్ణి సంతోషపెట్టి లాభం పొందే స్త్రీ కాకుండా వాడంతట వాడు బుద్ధిగా ఉండి ధర్మబద్ధంగా ఉండి చక్కగా సంసారం చేసుకుంటున్న మంచివాడిని తన వన్య చిన్నలు చూపించి ఆకర్షించి వాడిని పతనం చేసే లక్షణం ఉన్న పరమ దుర్మార్గురాలైన వేశ్య పేరు బంధకి. ద్రౌపది బంధకి. ద్రౌపది ప్రవర్తన అలాంటిదే. ఆ మాట అనొచ్చా కర్ణుడు? అంటే ఏ మాట అంటే దుర్యోధనుడు ఉత్సాహపడిపోతాడు. భలే అవమానించాడు రా పాండవులు, దుర్యోధనుడు సంతోషపడాలి. దుర్యోధనుడిని సంతోషపెడితే తనకు ప్రాధాన్యం పెరుగుతుంది. ఇదే ఆలోచించాడు తప్ప నేను మాట్లాడుతున్నది న్యాయమైన ఒక స్త్రీమూర్తిని గురించి ఇలా మాట్లాడవచ్చా అనే ఆలోచన లేదు. కాబట్టి కర్ణుడి సంస్కారం ఏమిటో మనకు తెలుస్తుంది. ఇది ద్రౌపది వస్త్రాపహరణ ప్రయత్నానికి ప్రేరణ కలిగించింది. సరే అయిపోయింది, ఆ పని జరగలేదు. అందుకే మన వాళ్ళంతా ద్రౌపది వస్త్రాపహరణ ఘట్టం అంటే నాకు కష్టం అనిపిస్తుంది. మా విద్యార్థులతో కూడా చెబుతుంటాను, ద్రౌపది వస్త్రాపహరణ ప్రయత్న ఘట్టం అనాలి కానీ వస్త్రాపహరణం అనడానికి వీళ్ళు జరగలేదుగా. కరెక్ట్. వస్త్రాపహరణ జరిగితే కదా. వస్త్రాపహరణ ప్రయత్నం చేశారు. ప్రయత్నమే నేరం, దానికి శిక్ష పడిన తర్వాత ప్రయత్నమే నేరం. ఇప్పుడు మరి అర్థం కావాలి కదా ఈమె పతివ్రత, ఇలా మాట్లాడకూడదని. కర్ణుడు వెంటనే అప్పుడు కూడా ఊరుకోకుండా
చూస్తున్నావు కదా, జూదంలో ఓడిపోకుండా ఉండేవాడు నీకు భర్తగా ఉంటే బాగుంటుంది, పనికిరాని వాళ్ళు ఓడిపోయేవాళ్ళు 5 భర్తలు ఉంటే ఏం లాభం, ఆలోచించుకో ద్రౌపది అన్నాడు. ఈ మాట అనాల్సిన అవసరం ఉందా? లేదుగా. జూదమున ఆలి నోటు వడని వాని తగు భర్తగా బడయుమింకా. వెంటనే అది నేనే, జూదంలో గెలిచింది నేనే కదా అని దుర్యోధనుడు తొడ చూపించాడు. ఈ తొడలు విరగొడతానని భీముడు ప్రతిజ్ఞ చేశాడు. దుశ్శాసనుడు చీరలాగుతున్నప్పుడు దుశ్శాసనుడు రొమ్ము చీలుస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అంటే కర్ణుడిచ్చిన ప్రేరణ వల్ల ఏం జరిగింది అంటే, దుర్యోధనుడు దుశ్శాసనుడు సహజమైన చావు కాకుండా భయంకరమైన చావు చావడానికి కావాల్సిన ఏర్పాటు జరిగింది. అంటే దుర్యోధన దుశ్శాసనులకు ప్రాణమిత్రుడైన కర్ణుడిచ్చిన ఫ్రెండ్లీ గిఫ్ట్ ఏమిటంటే ఇది. అంటే కర్ణుడు పాండవులకు చేసిన అపకారం అక్కడ పక్కన పెడదాం, కౌరవులకు ఏం ఉపకారం చేశాడు అని ఆలోచిస్తే, బాధ్యత లేని వాడి సారథ్యాన్ని నమ్ముకుంటే ఏ దారుణమైన పరిస్థితి వస్తుంది. ఆ దుర్యోధనుడు తెలుసుకోలేకపోయాడు. దుర్యోధనుడి కథ చదివినా మనం తెలుసుకోవాలి. అందుకు మహాభారతం ఆ కథని అంత సవిస్తరంగా చెప్పింది. కాబట్టి కర్ణుడి ప్రవర్తన చాలా నీచమైంది అని చాలా సందర్భాల్లో మనకు తెలుస్తుంది. ఇందాక మీరు ఘోషయాత్ర ప్రస్తావన చేశారు. ఘోషయాత్రకు వెళ్ళాలనే ప్రేరణ ఇచ్చిన వాడు కర్ణుడే. అవునా? పాండవులను అక్కడ అవమానిస్తే, ముఖ్యంగా అర్జునుడు అవమానం పడుతుంటే ఎంత సంతోషంగా ఉంటుంది మనం చూడడానికి. అంటే ఎదుటివాడిని అవమానిస్తే వాడు బాధపడుతుంది చూడడం సంతోషం అనేది ఏ సంస్కారం? వాళ్ళు ఆడిన మాట ప్రకారం అడవికి వెళ్ళారా, వాళ్ళ దారిని వాళ్ళు బతుకుతున్నారా? పని కట్టుకుని వెళ్ళిన వాళ్ళు అవమానించడం దేనికి? దుర్యోధనుడు ఏమన్నాడు, అవమానించడంతో పాటుగా వీలుగా ఉంటే గుట్టు చప్పుడు కాకుండా మట్టు పెట్టేసేయచ్చు కూడా, పదండి అయితే అని. అసలు గురుగారు ఇక్కడే నాకు ఒక చిన్న సందేహం. మహాభారతంలో మనం తీసుకుంటే చిన్నప్పుడు భీముడు వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టాడు కౌరవుల్ని. ఆ తర్వాత దుర్యోధనుడికి మయసభలో చిన్న ద్రౌపది నవ్వుతుంది, అది చిన్న అవమానం. అసలు దానికి ఇంత కక్ష ఏంటి? పాండవుల్ని ఎప్పుడు చూసినా వేసేద్దామా లేదంటే కోసేద్దామా అన్న కక్ష పగతోనే బ్రతకడం. ఈ మాటకి అడ్డొస్తున్నాను ఒక విషయం చెప్పాలి. అంటే మన సమాజంలో ఉన్న అపార్థాలని గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, మయసభలో జారిపడ్డాడు అంతవరకు భారతంలో ఉంది. ద్రౌపది నవ్విందనే మాట లేదు. అంటే మనం చూసిన ద్రౌపది నవ్వలేదు. ద్రౌపది కాదు, ఎవరూ నవ్వలేదు. అక్కడ ఎవరూ లేరు. ఎందుకు లేరు అంటే, అది ఇప్పుడు రాజసూయ యాగం జరిగినప్పుడు. రాజసూయ యాగం అంటే నిర్వహించేది ఎవరు? పాండవులు, ద్రౌపది. రాజసూయ యాగం జరుగుతున్నప్పుడు ప్రపంచంలో ఏ యాగం జరిగినా ఆ యాగంలో విధిగా అన్నదానం జరిగి తీరాలి. అన్నదానం లేకపోతే యాగం కానే కాదు. రాజసూయ యాగంలో కూడా అన్నదానం విశేషంగా జరిగింది. ఎంత అన్నదానం జరిగిందంటే, 10,000 మంది ఒకే పంక్తిలో భోజనం చేస్తే ఈ 10,000 మంది భోజనం చేసి లేవగానే ఒక గంట మోగేది. అట్లా 10,000 మంది భోజనం చేసే భోజనశాలలు ఎన్నో ఉన్నాయన్నమాట. గంట నిరంతరం మోగుతూనే ఉంది అని చెప్పారు. ఇవన్నీ ఎవరికో క్యాటరింగ్ వాళ్ళకి ఇచ్చేసి ద్రౌపది ఏసీ గదిలో కూర్చోలేదు. తాను బాధ్యత వహించి ఈ పనంతా చూస్తుంది. ఈ పనులు చూసుకుంటూ అక్కడ ఉంటుందా? తీరిగ్గా కౌరవులకు ఇచ్చిన విడిదిలోకి ద్రౌపది వస్తుందా? భారతం పక్కన పెడదాం, కామన్ సెన్స్తో ఆలోచిస్తే వాళ్ళకి ఎవరికో విడిది ఇచ్చాం. ఇక్కడ పనున్న మనిషి, ఇప్పుడు పెళ్లి కూతురు తల్లి ఉంది, మగ పెళ్లివారి విడిదిలోకి వెళ్ళి అక్కడ వినోదం చూస్తూ కూర్చుంటుందా? ఇక్కడ పని చూసుకుంటుంది. కానీ అంతేగా ఇక్కడ మరి ఇంత బాధ్యత కలిగిన ద్రౌపది ఇక్కడ గృహిణిగా, ధర్మరాజు పట్టమహిషిగా ఇక్కడ బాధ్యత చూసుకుంటుందా? పనిగట్టుకుని కౌరవులకు ఎవరికో ఇచ్చిన విడిదిలో తీరిగ్గా కూర్చుని ఎవడు జారి పడతాడని అవుదామని ఎదురు చూస్తూ ఉంటుందా? ఇది జరిగే పనేనా? ఎందుకు చెప్పాడు ఈ మాట అంటే, దుర్యోధనుడు చెప్పాడు. అంటే ధృతరాష్ట్రుడికి పాండవుల మీద కోపం కలిగించి జూదానికి ఆహ్వానించడానికి ఒప్పుకోవాలి. అందుకని దుర్యోధనుడు కల్పించిన మాట తప్ప ద్రౌపది నవ్వను లేదు. అసలు అక్కడ ద్రౌపది లేనే లేదు. మహాభారత కథను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. ఆ ఘట్టాన్ని మనం తీసి చూడాలి. నవ్వినప్పుడు ద్రౌపది నవ్విందని చెప్పలా, ఇక్కడికి వచ్చాక ద్రౌపది నవ్విందని చెప్పాడు. అంటే అక్కడ నవ్విన మాట లేదు వృత్తాంతంలో. అంటే అది దుర్యోధనుడు కల్పించిన మాట. ఎందుకు కల్పించాడు? ధృతరాష్ట్రుడికి ఆగ్రహం కలగాలి కాబట్టి, ధృతరాష్ట్రుడు ఒప్పుకోవాలి కాబట్టి. ఇంత అవమానించారు, వాళ్ళ సంగతి ఏమిటో తెలుస్తా, వాళ్ళ సంపద అంతా మనకు కావాలి. అద్భుతమైన భవనాలు కట్టుకున్నారు, అలాంటి భవనాలు నీకు కూడా కట్టిస్తా అన్నాడు ధృతరాష్ట్రుడు. నాకు కట్టిస్తావు సరే, వాళ్ళకి లేకుండా పోవాలి కదా అన్నాడు దుర్యోధనుడు. అంటే దుర్యోధనుడికి ఉన్నది ఎంతసేపు పాండవులకు లేకుండా పోవాలి. నాకు కావాలి అంటే తప్పులేదు, వాళ్ళకి లేకుండా పోవాలి. ఈ కారణమే దుర్యోధనుడి పతనానికి కారణం. అందుకే రోషమయ మహాతరువు సుయోధనుండు దుర్యోధనో మన్యుమయో మహాద్రుమ. అసూయ వల్ల పుట్టిన కోపం ఒక మానవ ఆకారాన్ని ధరిస్తే అది దుర్యోధనుడు. దుర్యోధనుడికి నేను బాగుండడం ముఖ్యం కాదు, పాండవులు బాగుండకపోవడం ముఖ్యం. నేను కట్టుకుంటాను బాగానే ఉంది, వాళ్ళకి లేకుండా ఎప్పుడు పోతుంది? వాళ్ళది నేను లాక్కున్నప్పుడు కదా. నాకు రావాలి, వాళ్ళకి లేకుండా పోవాలి. నాకు రావడం కంటే కూడా వాళ్ళకి లేకుండా పోవడం ముఖ్యం. ఇది అతని మనస్తత్వం. ఈ దుర్యోధనుడికి ఉన్న పాండవుల మీద ఉన్న అసూయ కర్ణుడికి అర్జునుడి మీద ఉన్న ఈర్ష్యతో స్నేహం చేసింది.
అవును. ఆయన ఈర్ష్యతో అడుగు పెట్టాడు కదా, ఓహో అర్జునుడు అంటే ఈర్ష్యపడేవాడు మన పక్కనుంటే మనకు ఉపయోగం అని కర్ణుని చేరదీశాడు. అంతేగా, శత్రు మనకి మిత్రు. అది కర్ణ దుర్యోధనుల మైత్రి, ఈర్ష్య అసూయల మైత్రి. వీళ్ళ కథ ఎంతవరకు వెళ్ళింది? కురుక్షేత్రం దాకా వెళ్ళింది. దారుణమైన మరణానికి కారణమైంది. కాబట్టి ఎవరితో స్నేహం చేయాలి, ఆ స్నేహం ఎలా ఉండాలి కూడా మహాభారతం చెప్తాం. అందువల్ల ద్రౌపది నవ్వింది కాబట్టి పగబట్టారు అనే మాట కూడా మనం సరి చేసుకోవాలి. ద్రౌపది నవ్వనే లేదు, అసలు ద్రౌపది అక్కడ లేనే లేదు. ఉంటే కదా నవ్వడానికి. ద్రౌపది లేదు, భీముడు లేడు, కృష్ణుడు ఎవరు లేరు, వీళ్ళెవరు లేరు, వీళ్ళంతా అక్కడ ఉంటారు. ఇక్కడ ఎందుకు ఉంటారు? పెళ్లి పనులు పెళ్లి మన ఇంట్లో పెళ్ళే అనుకుందాం, గృహప్రవేశం అనుకుందాం, ఎవరికో ఇచ్చిన విడిలో మనం ఎందుకుంటాం? ఇక్కడ ఉండి పనులు చూసుకుంటాం. కానీ ఇది మామూలు కామన్ సెన్స్తో ఆలోచిస్తే భారతంలో కూడా జరిగింది అది. అక్కడ ఉంది ద్రౌపది, ఇక్కడెక్కడుంది ఆమె? ఇక్కడ లేనే లేదు అసలు ద్రౌపది. ఉంటే కదా నవ్వడం ప్రశ్న. అందువల్ల ఇవన్నీ భారతంలో ఏర్పడ్డ అపార్థాలు. భారత కథ మీద చాలా అపార్థాలు ఏర్పడ్డాయి. అందుకే ఇందాక గాసర బేసట అన్నాను. ఎప్పుడో వచ్చేసాయి ఈ గాసర బేసట్లు, ఇప్పుడు ఇంకా పెరిగాయి అన్నమాట. అప్పుడేమో అజ్ఞానంతో వచ్చాయి. ఎర్రన గారి కాలం నాటికి భారతాన్ని అర్థం చేసుకోలేక అజ్ఞానంతో వచ్చాయి. ఇప్పుడు పనిగట్టుకుని భారతం మీద మసిపులిమి తమకిష్టమైనట్టుగా భారతాన్ని మార్చేసి, భారతం ఇంతే, భారతీయ ధర్మం ఇంతే, సనాతన ధర్మం ఇంతే, వేద ధర్మం ఇంతే వెక్కిరించడానికి పనిగట్టుకుని వీళ్ళు చేస్తున్న పని. చేయొచ్చు, బాగానే ఉంది, అందులో ఉండాలిగా ఆ విషయం. ఉంటే దాని మీద మాట్లాడచ్చు. కానీ లేనిది మనం ఒకటి కల్పించి ఇదే భారతంలో ఉంది, అసలు భారతంలో ఉన్నది తీసేసి నేను ఒకటి తయారు చేసి ఇది పెట్టేసి ఇది భారతంలో ఉంది అంటే ఇది ఏ పాటి ధర్మం? అది ఏ న్యాయం? అది ఏ ధర్మమైనా ఒప్పుకుంటుందా? ఏ శాస్త్రమైనా అంగీకరిస్తుందా ఆ విధానాన్ని? అది జరుగుతుంది అలా ఇవాళ. ఎందుకంటే దానికి సమాధానం చెప్పేవాళ్ళు లేకపోవడం వల్ల అలా జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, కల్కి 2898 సినిమా వచ్చింది, అందులో అశ్వత్థామ గురించి ఉంది. సో అసలు మహాభారతంలో అశ్వత్థామ పాత్ర విశిష్టత ఏంటి? మంచిగా ఉండి చెడుగా మారాడు. ఎందుకంటే ద్రోణాచార్యుడి కుమారుడు, ఒక గురువు కుమారుడు అంత చెడుగా చేయటం అనేది నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ద్రోణుడి జీవితం, అశ్వత్థామ జీవితం ఒక ప్రత్యేకమైన విభాగం మహాభారతంలో. ద్రోణుడు జీవిత ఆరంభ దశలో దారిద్ర్య బాధలు అనుభవించాడు. కృపాచార్యుడి చెల్లెలు కృపిని పెళ్లి చేసుకున్నాడు. భరద్వాజ మహాముని దగ్గర శస్త్రాభ్యాసం, అస్త్ర విద్యలు అన్నీ నేర్చుకున్నాడు. అగ్నివేశుడనే మహాముని దగ్గర కొన్ని విద్యలు నేర్చుకున్నాడు. బాగానే జీవితం ఉంది, కానీ సంపద లేదు. ఇలా ఉంటుండగా పిల్లవాడు పుట్టాడు, అశ్వత్థామ పుట్టాడు. అశ్వత్థామకి పాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు. ఈ అశ్వత్థామ పాల కోసం గోల చేస్తుంటే ఈ దారిద్ర్య బాధని ఎలా తొలగించుకోవాలని ఆలోచించినప్పుడు, చిన్నప్పుడు ఒక మహర్షి దగ్గర విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు తనతో సహాధ్యాయిగా ఉన్న ద్రుపదుడు చెప్పిన మాట గుర్తొచ్చింది. పెద్దయ్యాక నేను రాజు అవుతానయ్యా, నా దగ్గరికి రా, నీకు కావాల్సినంతా ఇస్తాను, నేను ఆస్థాన పురోహితుడిగా పెట్టుకున్నా ఏదో అన్నాడు అనమాట. ఇది గుర్తొచ్చి వెళ్ళాడు. ద్రుపదుడు ఇది మర్చిపోయాడు. నేను రాజుగా ఉన్నాను, ఈ బ్రాహ్మణుని గౌరవించేది ఏమిటని చులకన చేశాడు. నువ్వెవరో నాకు తెలియదు పొమ్మన్నాడు. చులకన చేశాడు. ద్రోణుడికి కోపం వచ్చింది. తపస్సు చేసిన వాడు, బ్రాహ్మణుడైన వాడు, నిగ్రహం వాడు అవమానించాడని నేను కూడా అవమానిస్తే ఇంక నాకు అతనికి తేడా ఉంది. ద్రుపదుడు చేసిన తప్పే, నేను కూడా ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచన నాకు వచ్చిందంటే ద్రుపదుడికి ద్రోణుడికి తేడా ఉంది. ద్రోణుడికి వచ్చింది ఆ కోరిక, వచ్చిందిగా, అది మనసులో పెట్టుకున్నాడు. పెట్టుకుని ఏం చేశాడు, కుమారుడు కలిగిన తర్వాత భీష్ముడి దగ్గరికి వచ్చాడు. వీళ్ళకి గురువు అయ్యాడు. అంతా విద్య అయిపోయిన తర్వాత గురుదక్షిణ ఏం కావాలని అడిగారు కౌరవులు పాండవులు. ద్రుపదుడిని బంధించి తీసుకురండి అన్నాడు. అది మరి ప్రతీకార భావమే కదా. సద్బ్రాహ్మణుడైన వాడికి బ్రాహ్మణ ధర్మం అంటే కామము క్రోధము జయిస్తేనే బ్రాహ్మణుడు. బ్రాహ్మణ కుటుంబంలో పుడితే బ్రాహ్మణుడు కాదు. పైగా ఈయన తపస్సు చేశాడు. కేవలం ఈ పట్టుదలని వ్యక్తిత్వం అని భ్రాంతిపడి ద్రోణుడంతటి వాడు ఆ పని చేశాడు. అయితే ద్రోణుల్లో ఒక విషయం ఉంది, ఒక గొప్పతనం ఉంది. గురువుగా ఆయన పర్ఫెక్ట్గా ప్రవర్తించాడు. భీష్ముడు ఉన్నాడు కాబట్టి, భీష్ముడి వెంట తాను ఉన్నాడు కాబట్టి, తనకు ఉద్యోగం ఇప్పించిన వాడు భీష్ముడే కాబట్టి కౌరవుల కొలువుకూటంలో గురువుగా మరి ఆయన పట్ల కృతజ్ఞతతో భీష్ముడు వెంటే ఉండిపోయాడు. అందుకని భీష్ముడు కౌరవుల పక్షంలో ఉండి ద్రోణుడు కూడా కౌరవుల పక్షంలో ఉండిపోయాడు. అంటే ఇప్పుడు విద్యార్థులు మనల్ని నమ్ముకునే ఉంటారు కదా, మరి విద్య నేర్పిన గురువు నా ద్రోణుడైనప్పుడు విద్యార్థులు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు పాండవులకు కూడా నేర్పాడుగా, ఇద్దరికి నేర్పాడుగా, ఎక్స్పెక్ట్ చేస్తారు కదా కురుక్షేత్రంలో మా గురువు గారు నాతో చేస్తాడు అని. వాళ్ళకి అప్పుడు అన్యాయం చేసినట్టు అవదండి. అంటే మన సంప్రదాయం ఏం చెప్తుందంటే, మనుధర్మ శాస్త్రం ఏం చెప్తుందంటే, బ్రాహ్మణుడైన వాడు యుద్ధం చేయవచ్చా చేయకూడదా? విద్య నేర్పొచ్చు, కానీ విద్య నేర్పడం వేరు, యుద్ధ విద్యలు నేర్పడం వేరు, యుద్ధం చేయడం వేరు. యుద్ధం చేయొచ్చా చేయకూడదా అని ప్రశ్నించినప్పుడు మన ధర్మశాస్త్రం ఒక మాట చెప్పింది, శస్త్రం ద్విజాతిభిర్గ్రాహ్యం. కత్తి పట్టుకుని యుద్ధం చేయొచ్చయ్యా. ఎప్పుడు అంటే
ధర్మో యత్రోపరుధ్యతే. ధర్మానికి హాని కలుగుతున్నప్పుడు ఆ ధర్మానికి కలిగే హానిని ఆపి అధర్మపరులైన వారిని శిక్షించవలసిన అవసరం వస్తే బ్రాహ్మణుడు కూడా కత్తి పట్టుకుని ధనుర్బాణాలు పట్టుకుని యుద్ధం చేయొచ్చు. ద్రోణుడు అందుకోసం చేశాడా యుద్ధం? కాదు, ధర్మపరులైన వారికి వ్యతిరేకంగా చేశాడు. కాబట్టి ద్రోణుడు విషయంలో యుద్ధం దగ్గరికి వచ్చేప్పుడు ద్రోణుడు పొరపాటు పడ్డాడు. గురువుగా మాత్రం ద్రోణుడు సక్రమంగా ప్రవర్తించాడు. ఇక్కడ ద్రుపదుడు ఏం చేశాడంటే, ఎప్పుడైతే ద్రోణుడు అవమానించాడో ద్రుపదుడు ఒక గొప్ప యజ్ఞం చేసి అగ్నిగుండంలో నుంచి ఒక కుమారుడు పుట్టాలి, ద్రోణుణ్ణి సంహరించగలిగిన కుమారుడు కావాలి అని ఆయన తపస్సు చేసి యజ్ఞం చేస్తే ఆ అగ్నిగుండంలో నుంచి పుట్టాడు ధృష్టద్యుమ్నుడు. ఈ ధృష్టద్యుమ్నుడితో పాటు ద్రౌపది కూడా పుట్టింది. ఆయన కోరుకున్న ధృష్టద్యుమ్నుడిని, ద్రౌపది కూడా అగ్నిగుండంలో నుంచే పుట్టింది. సరే, ధృష్టద్యుమ్నుడు పుట్టాడు. ధృష్టద్యుమ్నుడి కోసం ఈయన యజ్ఞం చేశాడు, అగ్నిగుండంలో నుంచి పుట్టాడు. ద్రోణుడిని చంపడం కోసమే పుట్టాడని ప్రపంచం మొత్తానికి తెలుసు, ద్రోణుడికి కూడా తెలుసు. ఆ ధృష్టద్యుమ్నుడు వచ్చి విద్య నేర్చుకోవడానికి వచ్చాడు. ద్రోణుడు, ఒరే నన్ను చంపడానికి వచ్చిన వాడివి, అందుకోసం పుట్టావు, నీకు నేను నేర్పుతాను అనలేదు. ధృష్టద్యుమ్నుడికి కూడా నేర్పాడు. అది ద్రోణుడి యొక్క ఔన్నత్యం. అట్లాంటి ద్రోణుడు భీష్ముడిని అనుసరించడంతో కౌరవపక్షంలో యుద్ధం చేశాడు. యుద్ధరంగంలో నిలబడ్డప్పుడు తాను సర్వసైన్యాధ్యక్షుడిగా ఉన్నప్పుడు పాండవులందరూ ఎదురుగా కనపడుతుంటే ద్రోణుడికి లోపల నుంచి తాను చేసిన తప్పు గుర్తొచ్చింది. అన్ని విధంబులన్ పరచి అయినను అక్కటికంబులేక వారిన్ నెరిమాని కానల చెరింపగ పంచిన ఏగి వచ్చి అయ్యన్నయు తమ్ములున్ తమకు అయ్య సగంబు ఇలా వేడ కానకిట్లున్నను వారి మార్కొనగ వచ్చితి నేనొక బ్రాహ్మణుండనే. ఆడిన మాట ప్రకారం అరణ్యవాసం చేసి వచ్చారే, వీళ్ళ మోసాలన్నీ భరించారే, అరణ్యవాస అజ్ఞాతవాసాలు అయిపోయాక సగం రాజ్యం మా రాజ్యం మాకు ఇవ్వవయ్యా అని అడిగితే కాదని వాళ్ళతో యుద్ధం పెట్టుకున్నారే, యుద్ధం పెట్టుకున్న వీళ్ళ పక్షాన నేనుండి ధర్మాత్ములైన పాండవులతో యుద్ధం చేయడానికి నిలబడ్డానే, నాలో బ్రాహ్మణ ధర్మం ఎక్కడ మిగిలింది గనక అని బాధపడ్డాడు. కానీ తప్పించుకోలేని పరిస్థితి. అంతరాత్మ వ్యతిరేకిస్తోంది కానీ తప్పించుకోలేని పరిస్థితి. ఆ పరిస్థితిలో ఇరుక్కున్నాడు. చిత్రంగా భీష్మద్రోణులు ఇద్దరు తప్పని తెలిసి అందులో ఇరుక్కున్నట్టు మనకు మహాభారతం చాలా సందర్భాల్లో రుజువు చేస్తుంది. పైగా ద్రోణుడు చాలా ఆవేశపరుడు. సాధారణంగా ఏమిటంటే క్షత్రియులకి ఆవేశం లోపల ఉంటుంది, పైకి మాట మామూలుగా ఉంటుంది. బ్రాహ్మణుడికి లోపల ఆవేశం కంటే మాటలో వేగం ఎక్కువ ఉంటుంది. సర్వసైన్యాధ్యక్ష పదవి ఇవ్వగానే ద్రోణుడు నీకేం వరం కావాలో కోరుకో ఇస్తా దుర్యోధన అన్నాడు. ధర్మరాజుని కట్టి తీసుకొచ్చి నాకు అప్పగించు అన్నాడు. అరే రే పొరపాటుగా అడిగానే, తొందరపడి వరం ఇచ్చానని బాధపడ్డాడు. భయపడి తీసుకొస్తే ఏం చేస్తావు, చంపేస్తావా అన్నాడు. చంపేస్తావా ధర్మరాజుని, నేను కట్టి తీసుకొచ్చి నీకు ఇస్తే అన్నాడు. అంటే దుర్యోధనుడు అన్నాడు, చంపను, ఎందుకంటే ధర్మరాజుని చంపితే యుద్ధం చేయకుండానే అన్న చనిపోయాడనే బాధతో పాండవులు 5 చనిపోతారు, పాండవులందరూ చనిపోతే ద్రౌపది బతకదు, కృష్ణుడు మాత్రం కోపం వస్తుంది, మొత్తం కౌరవులందరినీ ఊచకోత కోసేసి కుంతీదేవిని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెడతాడు, కానీ నేను అనుకున్నది నెరవేరదు, కాబట్టి చంపనయ్యా అన్నాడు. మరి చంపకపోతే ఎందుకు కట్టి తీసుకురమ్మన్నావు అని అడిగాడు ద్రోణుడు. అంటే ఇప్పుడు దుర్యోధనుడు చెప్పిన మాట, ఏం లేదు, ధర్మరాజుకి చిన్న బలహీనత ఉంది, పాచికలాట, మళ్ళీ పాచికలాడి మళ్ళీ అరణ్యానికి పంపిస్తా జూదంలో ఓడించి, అందుకని కట్టి తెమ్మన్నాను. అంటే దుర్యోధనుడి ఆలోచన ఏమిటో తెలుస్తోంది. అంటే దుర్యోధనుడు తాను ఓడిపోతానని తెలుసు అనమాట, పిరికితనం ఉందన్నమాట లోపల, పైకి బీరాలు. ఓడిపోతాడు కాబట్టి యుద్ధం చేయకుండా జూదంలో మళ్ళీ పంపిద్దాం. యుద్ధం చేసే ధైర్యం ఉన్నప్పుడు యుద్ధం కొన్నాళ్ళు గడిచింది, అప్పటికే యుద్ధం కొనసాగించవచ్చు కదా, యుద్ధం ఆడకుండా మళ్ళీ జోదం ఎందుకు ఆడాలి యుద్ధం చేయకుండా? అంటే ఓడిపోతాననే అనుమానం ఉంటేనే కదా. ఇది దుర్యోధనుడి లోపల ఉన్న బలహీనత. అందుకని యుద్ధం చేయనయ్యా, పాచికలు ఆడతాను. ధర్మరాజుకి పాచికలంటే బలహీనత, ఆడతాడు, ఆట చేత కాదు, ఓడిపోతాడు, మళ్ళీ అడవులకు పంపించేస్తాను, రాజ్యం నాకే ఉంటుంది. ఇది దుర్యోధనుడి ఆలోచన. కాబట్టి ద్రోణుడి పాత్ర కూడా అలాంటిది. ఆ ద్రోణుడి కుమారుడైన అశ్వత్థామ బ్రాహ్మణ ధర్మంలో క్షత్రధర్మాన్ని కలుపుకుని యుద్ధాలు చేయడం మాత్రమే కాకుండా ఆవేశంలో ద్రోణుడి కంటే 10 రెట్లు ఆవేశపరుడు. చాలా తీవ్రమైన ఆవేశం అన్నమాట. అది ఉన్మాద స్థాయికి పెరిగిపోయిన ఆవేశం. ఒక వ్యక్తికి ధర్మం రక్షణ కోసం ఆవేశం హద్దుల్లో ఉండాలి తప్ప ధర్మాధర్మాలు మరిచిపోయే ఆవేశం ఎవరికున్నా ప్రమాదమే. అశ్వత్థామగా ఆవేశం ఉంది. 18 రోజులు యుద్ధం అయిపోయింది. 18వ రోజు యుద్ధంలో దుర్యోధనుడు తొడలు విరిగి నేల కూలిపోయాడు. ఇంకా ఏం చేసినా దుర్యోధనుడిని బతికించరు. పెద్ద సూపర్ స్పెషాలిటీ వాళ్ళే అయిపోయిందండి అని చెప్పేశారు. అది దుర్యోధనుడి పరిస్థితి. ఇప్పుడు ఇక దుర్యోధనుడికి ఏం చేయాలి? దుర్యోధనుడిని సంతోషపెట్టడానికి అశ్వత్థామ దుర్యోధనుడి పక్కన ఉండి నాకు సర్వసైన్యాధ్యక్ష ఇంకా ఎవరి కోసం యుద్ధం చేయాలి, నాకు సర్వసైన్యాధ్యక్ష పదవి ఇమ్మన్నాడు. 18 రోజులు అయిపోయింది అప్పటికి. ఆ రాత్రి
పోనీ యుద్ధంలో కాదు, రాత్రి నిద్రపోతున్న పాండవుల శిబిరం మీద దాడి చేసి నిద్రపోతున్న వాళ్ళని చంపడం పరాక్రమమా? అది క్షత్రియ ధర్మమా? నిద్రపోతున్న వాళ్ళని చంపడం బ్రాహ్మణ ధర్మము కాదు. కాబట్టి అశ్వత్థామ బ్రాహ్మణ ధర్మాన్ని పాటించలేదు, క్షత్రియ ధర్మాన్ని పాటించలేదు. దృష్టద్యుమ్నుడిని, ఆ పరివారాన్ని అందరినీ చంపేశాడు. ఉప పాండవులందరినీ చంపేశాడు. ద్రౌపదికి 5 పిల్లలు పుట్టారు, 5 భర్తల వల్ల 5 చంపేశాడు. గుర్రాలని చంపేశాడు, ఏనుగుల్ని చంపేశాడు. అతి భయంకరమైన రక్తపాతం, దారుణమైన మారణకాండంతా చేశాడు. అది బ్రాహ్మణ ధర్మానికి సంబంధించింది కాదు. బ్రాహ్మణుడు అలా చేయకూడదు. క్షత్రియుడు చేయొచ్చు, యుద్ధంలో అయితే చేయాలి. నిద్రపోతున్న వాళ్ళని చంపడం క్షత్రియ ధర్మం ఎలా అవుతుంది? నిద్రపోతున్న వాళ్ళందరినీ చంపేశాడు. అంటే అశ్వత్థామ దీనిలో ఉన్మాదాన్ని రంగరించుకున్నవాడు అయ్యాడు అనమాట. అందుకే భగవద్గీత సూత్రం మహాభారతం ఉదాహరణ అని మనకు అర్థమవుతుంది. భగవద్గీతలో ఏమన్నాడు? స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. తన ధర్మాన్ని తాను పాటించడం మంచిది, ఇతరులు ఎవరో చేశారని నేను చేస్తే అది ప్రమాదం. కాబట్టి ఇప్పుడు ఇతడు బ్రాహ్మణ ధర్మాన్ని వదిలిపెట్టి క్షత్రియ ధర్మంలోకి వచ్చాడు. క్షత్రియ ధర్మానికి తిరోధకాలు ఇచ్చి ఉన్మాదైపోయాడు, కూడని పని చేశాడు. అతనికి ఎంత భయంకరమైన శిక్ష విధింపబడింది. కట్టేసి తీసుకొచ్చారు అశ్వత్థామని, దాక్కున్నాడు, పారిపోయి దాక్కున్నాడు, వ్యాసాశ్రమంలో దాక్కున్నాడు. మొత్తానికి లాక్కొచ్చారు. భీముడు చంపేస్తానన్నాడు. ద్రౌపది క్షమించి వదిలిపెట్టింది. పోన్లే, బిడ్డలు లేక నేను బాధపడుతున్నాను, వీళ్ళ అమ్మ కూడా ఇలాగే బాధపడుతుంది కదా, ఇతన్ని చంపేస్తే వదిలేయండి. వదిలేశారు. వదిలేస్తూ ఏం చేశారు? అతని దగ్గర ఒక మణి ఉంది, అది మణి లాక్కున్నారు. అప్పుడు నువ్వు ఇలా చేయడం న్యాయంగా ఉందా, ఇలా ప్రవర్తించవచ్చా అని అడిగారు. అశ్వత్థామని ఎవరు కోప్పడలేదు, తిట్టలేదు, నిందించలేదు, శపించలేదు. శిరోఖండనం చేశారు. అంటే అందులో ఉన్న మణి తీసుకున్నారు. ఆ మణి అతని గొప్పతనానికి గుర్తు అనమాట. అంటే తప్పు చేసిన వాడికి అవార్డు క్యాన్సిల్ చేస్తారే, అలాంటిది అనమాట. అది తీసుకున్నారు. అయిపోయినప్పుడు అశ్వత్థామ ఏమన్నాడంటే, మీరు ఇన్ని కబుర్లు చెప్తున్నారు, పాండవులందరినీ ధర్మబద్ధంగా చంపారా? అసలు వాళ్లే కదా ధర్మాన్ని వదిలేసిన వారు, వారే కాదు చెడగురొచ్చిరి సంగర ధర్మసేతువున్ అన్నాడు. కాబట్టి నేను ఒక అస్త్రం ప్రయోగిస్తున్నాను, ఈ అస్త్రంతో పాండవులందరూ మరణిస్తారు. పాండవుల సతుల గర్భాలలో ఉన్న పిండ రూపంలో ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఈ అస్త్రానికి ఆహుతైపోవుగాక అన్నాడు. పోన్లేవయ్యా, నీ అస్త్రం గొప్పదే, నువ్వు ప్రయోగిస్తే ప్రయోగించావు. ఓ చిన్న పని చెయ్యి, ఉత్తర గర్భంలో ఉన్నవాడు రాబోయే వారసుడు, ఉత్తర గర్భాన్ని మినహాయించు. అభిమన్యుడి భార్య అయిన ఉత్తరాదేవి గర్భంలో పరీక్షిత్తు పుట్టబోతాడు, ఆ గర్భం మినహాయించు అన్నాడు. మీ చెల్లెలి కుటుంబానికి చెందినవాడు కాబట్టి సుభద్ర కొడుకు అభిమన్యుడు కదా, అభిమన్యుడికి పుట్టబోయేవాడు అంటే చెల్లెలి మనవాడిని బతికించుకోవాలనే పక్షపాతంతో అడుగుతున్నావు నువ్వు అన్నాడు కృష్ణుణ్ణి. పక్షపాతంబున నీ వట్లు కోరిన నేనట్లేలసేయుదు అని తిక్కన గారు అక్కడ వచనంలో చెప్పారు. నేను చేయలేదు. అప్పుడు కృష్ణుడికి కష్టం వచ్చింది. నేను మానవ ధర్మంతో అడుగుతుంటే నువ్వు ఉన్మాదంతో ఆలోచిస్తున్నావు కాబట్టి, నువ్వు చూస్తుండగానే నువ్వు చంపుతానంటే రక్షించడానికి నేను లేనా, నేను రక్షించడం చేతకాక నేను అడగలేదు, నేను రక్షిస్తాను. ఉత్తరాదేవి గర్భంలో పరీక్షిత్తు జన్మిస్తాడు, అతడు అతడి వారసులు 3000 సంవత్సరాలు ఈ భూమిని పరిపాలిస్తారు, అంతవరకు నువ్వు జీవించే ఉంటావు, చూస్తూ ఉంటావు. అయితే రక్తంతో తడిసిన ఒంటితో దుర్వాసనతో నువ్వు తిరుగుతూ ఉంటావు, నీకు ఆహారం దొరకదు, ఆదరణ లభించదు, ఎవరు దగ్గరకు వచ్చినా నిన్ను చీ కొడతారు, చేసిన తప్పు అనుక్షణం గుర్తొస్తూ దారుణమైన స్థితిని నువ్వు అనుభవించుదువుగాక అని శపించాడు కృష్ణుడు. మీరు భారతం భాగవతం మొత్తం చదివితే కృష్ణుడు ఎవరిని శపించలా. కృష్ణుడు శపించిన ఒకే ఒక ఘట్టం, అంటే ఇంత అసహ్యం కలిగిందనమాట కృష్ణుడు అంతటి వాడికి. కృష్ణుడు శపిస్తే శపించాడు. పక్కన వ్యాసుడు ఉన్నాడు. ఆయన అదేమిటయ్యా కృష్ణ తొందరపడ్డావు అనాలి కదా, కృష్ణుడు అన్నట్టే అయిపోదుగాక అన్నాడు వ్యాసుడు కూడా. అంటే వ్యాసకృష్ణులంతటి ఓర్పు గల వాళ్ళకే అసహ్యం కలిగించేంత ఉన్మాదం, ఆవేశపూరితమైన ఉన్మాదం, దారుణమైన ప్రవర్తన అశ్వత్థామలో ఉందన్నమాట. అశ్వత్థామ ఎవరు? పుట్టుకతో బ్రాహ్మణుడు. కాబట్టి పుట్టుకను బట్టి వ్యక్తిని గౌరవించడం మహాభారతం ఎక్కడా అంగీకరించాల, ప్రవర్తనని బట్టి మాత్రమే. ప్రవర్తన ప్రవర్తనే ముఖ్యం, కులంతో సంబంధం లేదు. కాబట్టి మన సనాతన ధర్మం, ప్రాచీన సంప్రదాయం, ప్రాచీన వాంగ్మయం పుట్టుకను బట్టి గౌరవించింది ఒకళ్ళని, కులాన్ని బట్టి కొన్ని కులాలకి ప్రాధాన్యం ఇచ్చింది, కొన్ని కులాలని అణిచివేసింది అనే మాట వీళ్ళు అరుస్తున్న నినాదం తప్ప ప్రాచీనులు అనుసరించిన విధానం కానే కాదు. వాళ్ళు అనుసరించిన విధానం వేరు, వీళ్ళు అరుస్తున్న నినాదం వేరు. ఇది ఎవరో తోచిన వాళ్ళు పనిగట్టుకుని వేరే స్వప్రయోజనాల కోసం తయారు చేసింది. అమాయకులు అది విని మోసపోయి నిజమే అనుకుంటున్నారు తప్ప అది యథార్థం కానే కాదు. ప్రతి అక్షరం చదివి మనం మాట్లాడాలి, కానీ ఏ విషయమైనా మాట్లాడేటప్పుడు అందులో ఉన్నది చూసి మాట్లాడాలి. మనకు తోచినట్టు మాట్లాడితే ఎలాగా? అందుకని భారతాన్ని చూసినప్పుడు అశ్వత్థామ విషయంలో మనకి ఈ సందేశం, పరధర్మము భయంకరమైంది అనే సందేశానికి ఉదాహరణగా కనపడేవాడు అశ్వత్థామ.
గురుగారు అయితే అశ్వత్థామ 3000 సంవత్సరాలు అయితే అలా ఉండాలని ఉంది. ఆ తర్వాత చిరంజీవి కదా. అంతే. మరి ఇప్పుడు ఇప్పుడు ఉన్నాడు సూక్ష్మ రూపంలో ఎక్కడో ఉంటాడు. అతనికి 7 చిరంజీవుల్లో అశ్వత్థామ కూడా ఒకడు. నాకే ఒక సందేహం గురుగారు, అశ్వత్థామ ఓకే, పరశురాముడు ఎలా చిరంజీవి అయ్యారు? పరశురాముడు కూడా చిరంజీవి అంటే, పరశురాముడు విష్ణువంశ స్వరూపుడు. విష్ణు అంశతో అవతారాలు ఎలాంటివి అంటే కొన్ని అంశావతారాలు అంటారు, కొన్ని పూర్ణావతారాలు, కొన్ని పరిపూర్ణావతారం. రామావతారం పూర్ణావతారం, కృష్ణావతారం పరిపూర్ణావతారం. అంతకు ముందున్న అవతారాలన్నీ కాసేపు ఆ సంఘటన, ఇప్పుడు మత్స్యావతారం ఉంది ఆ సన్నివేశం వరకే, కూర్మావతారం ఉంది ఆ సన్నివేశం వరకే, వరాహావతారం అంతే, నరసింహావతారం అంతే, వామనావతారం కూడా దాదాపుగా అంతే. తర్వాత వచ్చిన పరశురామ అవతారానికి కొంచెం కథ ఉంది. ఈ పరశురామ అవతారాన్ని మన వాళ్ళు ఏం చెప్పారంటే సంప్రదాయంలో ఆవేశావతారం అన్నారు. అంటే ఒక ఆవేశించుకుని, విష్ణుత్వాన్ని ఆవేశించుకుని, ఆ విష్ణుత్వ ఆవేశం కారణంగా కొన్ని మంచి పనులు చేశాడు, కొన్ని కూడని పనులు కూడా చేశాడు ఆవేశపడి. ఏదో కార్తవీర్యార్జునుడు తప్పు చేశాడని మొత్తం క్షత్రియుల మీద 21 సార్లు దండయాత్రలు చేయడం, కనపడ్డ క్షత్రియులందరినీ నరికేస్తానడం, ఈ నరికేస్తాననడానికి సమాధానం చెప్పినవాడు రాముడు. అంటే విష్ణువే మళ్ళీ రాముడుగా పుట్టి, విష్ణువంశతో వచ్చిన పరశురాముడు విష్ణువంశని మరిచిపోయి ఆవేశంతో ఊగితూగుతూ గండ్రగొడ్డలి భుజాన వేసుకుని కనపడ్డ ప్రతి క్షత్రియుడిని నరికేస్తానంటుంటే ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఒక మంచి క్షత్రియుడు కనపడితే చంపక్కర్లేదని పరశురాముడికి అర్థం కావాలి, తన అంశకే సరిచేయాల్సిన అవసరం వచ్చింది. అలా సరిచేశాడు. సరిచేశాక ఆయన చిరంజీవిగా ఉండిపోయాడు. కానీ విష్ణుత్వం మాత్రం రాముడిలోకి వచ్చేసింది. అది రామాయణంలో మనకి కనపడే ఒక రహస్య వృత్తాంతం. మరి కల్కి వచ్చినప్పుడు కూడా మొత్తం ఊచకోతే ఉంటుంది, మొత్తం చెడ్డవారందరినీ, అసలు భగవంతుడు నిజంగా ఒక రూపం తీసుకుంటే ఇప్పుడు మనం చూస్తున్నాము చెడ్డవారికి కోర్టు, లాయర్స్ ఇదంతా ఉంది కదా, ఒక సిస్టమ్ ఉంది, జ్యుడిషియరీ సిస్టమ్. సో ఇంకా పోగా పోగా మన సిస్టమ్స్ ఇంకా స్ట్రాంగ్ అవుతాయి, ఇంకా చెడ్డవాళ్ళు మిగిలితే కల్కి అవతారం వచ్చినప్పుడు ఊచకోత కత్తి గుర్రం మీద అనేది ఏంటి పాసిబిలిటీ? అంటే ఒకప్పుడు ఎలా ఉంటుందంటేనమ్మా, ధర్మబద్ధంగా, ప్రణాళికాబద్ధంగా, ధర్మబద్ధంగా, నియమం ప్రకారం నేరస్తుల్ని శిక్షించడానికి అనువైన వాతావరణం లోపించినప్పుడు, ఆ వాతావరణం ప్రకారం కుదరట్ల, వాళ్ళు ఈ చట్టాన్ని అడ్డుపెట్టుకుని నాటకం ఆడుతున్నారు, ఈ ధర్మాన్ని అడ్డుపెట్టుకుని వాళ్ళు వేషాలు వేస్తున్నారు. కాబట్టి వాళ్ళని శిక్షించాలంటే ఈ నియమాలన్నీ పక్కన పెట్టాలి. పెట్టి వాళ్ళని శిక్షించడమే లక్ష్యం, అంతే. ఓ పాము ఉంది, ఓ పావును అది ప్రమాదం కాబట్టి చంపేయాలి. ప్రమాదాన్ని కలిగించే పావును చంపడానికి ఇంకేమీ ఆలోచించకుండా ఎలా సంహరిస్తామో, దుష్టుడైన వాడిని సంహరించడంలో ఇంకా ధర్మాధర్మ విచక్షణ, న్యాయాన్యాయ విచక్షణ లేకుండా ముందు చంపేయాలి. చంపుదాం వద్దా, చంపితే ఎలా చంపుదాం, ఈ ధర్మం ప్రకారం ఎలా చేద్దామని ఆలోచించే వల్ల 1,00,000 మందిని కాటేస్తుంది ఆ పాము. అందుకని పామును చంపేటప్పుడు ఎలా అయితే ఆలోచించకుండా వెంటనే చేస్తారో, దుష్ట శిక్షణ చేసేటప్పుడు కొన్ని ప్రత్యేక సందర్భాలు ఎప్పుడూ కాదు, ప్రత్యేక సందర్భాలలో అలా చెయ్యాలి. అలా చేయవలసిన అవసరం కలియుగం చివరి నాటికి బాగా ఎక్కువైపోతుంది. కాబట్టి అప్పుడు తప్పనిసరిగా కల్కి అవతారం రావాల్సిన అవసరం ఉంది. ఆ అవతారం ఈ పనే చేస్తుంది. అప్పుడు యుగం మారిపోతుంది. తర్వాత మళ్ళీ వేరే యుగం వస్తుంది అనమాట. అందుకని యుగాంత ప్రళయం అది. ఆ ప్రళయంలో తప్పనిసరిగా కల్కి లాంటి అవతారమే అవసరం అనే ఉద్దేశంతో కల్కి అవతారాన్ని గురించి చెప్పారు. గురుగారు, మహాభారతంలో, దేవి భాగవతంలో కూడా శంబల నగరం గురించి ఉంది అని ఉంది. కానీ దేవి భాగవతంలో మరి నేను చూసినప్పుడు ఆఖరిగా ఒక దగ్గర మాత్రమే కల్కి ఇలా ఒకరికి పుడతారు, అతను శంబల నగరంలో ఉంటారు అని ఉందన్నమాట. మరి మహాభారతంలో ఎక్కడుంది నిజంగా శంబల నగరం గురించి? మహాభారతంలో వివరిస్తే ఏమని వివరించారు? మహాభారతంలో కల్కి అవతారానికి సంబంధించిన ప్రస్తావన లేదు. భాగవతంలోనూ దేవి భాగవతంలోనూ ఉంది. కొన్ని పురాణాల్లో, ఇతరమైన పురాణాల్లో ఉంది. ఆ పురాణాల్లో ఇందాక దేవి భాగవతంలో మీరు చెప్పిన వృత్తాంతం కనపడుతుంది. కానీ భారతంలో ఆ ప్రస్తావన లేదు. కలిపురుషుడే దుర్యోధనుడిగా వచ్చాడు అనే మాట భారతంలో ఉంది. కలిపురుషుడే దుర్యోధనుడిగా వచ్చాడు కాబట్టి కలిపురుషుడు చేయవలసిన అన్ని అకృత్యాలు దుర్యోధనుడి ద్వారా జరిగాయి. దానికి కర్ణుడు సహకారం లభించింది. అవి పెరిగాయి అన్నమాట. పెరిగి ధర్మపరులైన వాళ్ళకి కష్టం కలిగాయి. ధర్మపరులకు కష్టం కలగంటే ధర్మానికి కష్టం కలగడమే. ధర్మాన్ని ఆశ్రయించిన వ్యక్తులకు కలిగింది కష్టం అంటే ధర్మానికి కష్టం కలిగినప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యక్తులతో ఆగదు, అది వ్యాపిస్తుంది. ధర్మాన్ని రక్షించాలని ఎందుకు అంటున్నాం అంటే, ధర్మాన్ని రక్షిస్తే మనకు రక్షణ లభిస్తుంది. వివేకానంద స్వామి చమత్కారంగా ఓ మాట చెప్పారు.
ధర్మాన్ని రక్షిస్తే మనకు రక్షణ లభిస్తుంది, ధర్మాన్ని రక్షించండి అంటున్నారు. ధర్మం ఎంత చేతకాందనమాట, తను తాను రక్షించుకోలేదన్నమాట. తనను తానే రక్షించుకోలేని ధర్మాన్ని మనం రక్షిస్తే అది మననే రక్షిస్తుంది, అంత చేతకాని ధర్మం అని అందరూ అంటున్నారు అని వివేకానంద స్వామి ఉదాహరణ చెప్పాడు. మనం పడవలో ప్రయాణిస్తున్నాం. ఈ సంసారం ఒక సముద్రం, మనం ప్రయాణించే నౌక ధర్మం. పడవకి చిల్లుబడింది, పడవ తను తాను రక్షించుకోలేదు. రక్షించకుండా వదిలేస్తే పడవకి నష్టమా నీకు నష్టమా? మనకే నష్టం. రక్షిస్తే లాభం నీకా దానికా? దాన్ని రక్షించుకోలేని పడవ నన్నేం రక్షిస్తుందని వదిలేస్తే వాడికి నష్టం, ఆలోచించుకో అన్నాడు. ధర్మం అనే నౌకలో మనం ప్రయాణం చేస్తున్నాం కాబట్టి ఆ నౌకని రక్షించుకుంటే మనకి రక్షణ తప్ప ధర్మానికి మనం చేసేది ఏం లేదు. ధర్మం వల్ల మనం రక్షణ పొందాలి అంటే ధర్మాన్ని నిలబెట్టుకోవాలి. ఆ వివేకానందుడే గొడుగు ఉదాహరణ కూడా చెప్పాడు. గొడుగు పట్టుకున్నంతసేపు వాన పడకుండా ఉంటుంది. ఎవరు పట్టుకుంటారు అబ్బాయి, ఎంతసేపు వదిలేస్తే మనమే తడుస్తాం. పట్టుకోవాలి. ధర్మ నిర్వహణలో శ్రమ ఉంటుంది, అలసట ఉంటుంది, ఓర్చుకోవాలి సుమా. ఇలాంటి ఉదాహరణలు ఎందుకు చెప్పారంటే సామాన్యుడికి ధర్మం యొక్క విలువ ప్రాధాన్యం తెలియడం కోసం చెప్పారు. గురుగారు, ఇప్పుడు చాలా మంది మహాభారతం తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉన్నారు. కాకపోతే అసలు ఏ పర్వం చదవాలి, ఏ పర్వం నుండి మొదలు పెట్టాలి, ఏ పర్వం చదివితే మనకి ఉపయోగం అనేది చాలా మందికి తెలీదు. అలాగే అసలు నేను చాలా విన్నాను, చదివాను, కానీ ఇప్పుడు మీరు చెప్పేంత వరకు అసలు వ్యాస మహాభారతంలో ఉన్న నిజాలేంటి, బయట కల్పితాలు ఏంటి అనేది తెలియలేదు. మరి చదవాలి, తెలుసుకోవాలి అనుకున్న వారు ఎలా చదవాలి, ఏమి చదవాలి? అంటే మామూలుగా భారతంలో మొదట ఆది పర్వం, అక్కడి నుంచి వరుసగా సభాపర్వం, అరణ్య పర్వం, విరాట పర్వం, ఉద్యోగ పర్వం, తర్వాత వరుసగా భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక పర్వాలు, తర్వాత స్త్రీ పర్వం, తర్వాత అశ్వమేధ పర్వంతో ప్రారంభించి వరుసగా చివరిదాకా 18 పర్వాలు ఉన్నాయి. ఇందులో ఆది పర్వంతో కథ ప్రారంభమైంది. కానీ సంప్రదాయం తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే విరాట పర్వంతో ప్రారంభిస్తారు. విరాట పర్వంలో 4 శ్లోకాలైనా చదివి తర్వాత ఆది పర్వంతో ప్రారంభిస్తారు. అది ఒక విశ్వాసం. మరి విరాట పర్వంతోనే ప్రారంభించాలన్నప్పుడు వ్యాసుడు విరాట పర్వం మొదట రాయొచ్చు కదా. మనకు తెలిసింది వ్యాసుడికి తెలియదా? ఇది ఒక విశ్వాసం అనమాట. ఈ విశ్వాసం ఎందుకు వచ్చిందంటే ఆది పర్వం ప్రారంభంగా కానీ వరుసగా అందరి చావులు వస్తాయన్నమాట. ఈ దుఃఖ వాతావరణాన్ని మనసులో పెట్టుకోవడం దేనికని విరాట పర్వంతో ప్రారంభించండి అన్నారు. తర్వాత భారతంలో ప్రతి పర్వానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏ పర్వం ప్రాధాన్యం దానిదే, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని అనడానికి అవకాశం లేదు. అయితే భారతం అంతా చదవలేమండి, భారత సారం మాకు తెలియాలి, సూక్ష్మంలో మోక్షంగా ఏదో ఒక పర్వం చదివితే భారతం మొత్తం అర్థం చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఏ పర్వం చదివితే కలుగుతుంది అని మనం అనుకుంటే ఉద్యోగ పర్వం కనుక చదివితే భారత సారం మొత్తం తెలిసే అవకాశం ఉంటుంది. అది ప్రాచీనులు కూడా చెప్పారు, ఉద్యోగం భారత సారం. ఉద్యోగ పర్వంలో భారతం యొక్క సారాంశం అంతా దాగి ఉన్నది. ఉద్యోగ పర్వం అంటే అరణ్యవాస అజ్ఞాతవాసాలు అయిపోయిన తర్వాత, అజ్ఞాతవాసం కూడా అయిపోయింది, అజ్ఞాతవాసం అంతా విరాట పర్వంలో వస్తుంది. అరణ్యవాసం అయిపోయింది, అజ్ఞాతవాసం అయిపోయింది, యుద్ధం ప్రారంభం కాల. ఈ మధ్యలో రాయబారాలు నడిచాయి. మా రాజ్యం మాకు ఇవ్వండి పాండవులు అడగడం, మీకు ఇవ్వం, మీరు మంచివాళ్ళు కాబట్టి బెచ్చమెత్తుకోండి అని దుర్యోధనుడు సంజయుడి ద్వారా కబురు చేయడం, మళ్ళీ కృష్ణుడు రాయబారానికి రావడం, చాలా రాయబారాలు నడిచాయి. ఈ రాయబారాలు నడిచిన వృత్తాంతం అంతా ఉద్యోగ పర్వం అన్నమాట. ఉద్యోగం అనే మాటకు అర్థం ప్రయత్నం అని. ఏమిటి ప్రయత్నం అంటే యుద్ధం చేయకుండా, రక్తపాతం జరగకుండా ధర్మబద్ధంగా మా రాజ్యం మాకు రావాలి అనేది ధర్మరాజు ప్రయత్నం. పాండవులకు రాజ్యం ఇవ్వకుండా, అలా అని వాళ్ళు యుద్ధానికి రాకుండా మాయమాటలు చెప్పి ఎందుకులే మనం ఇలాగే బెచ్చం ఎత్తుకుంటూ కాలక్షేపం చేద్దాం, యుద్ధానికి ఎందుకు పోవడం అని ధర్మరాజుకు అనిపించాలని చేయడం ధృతరాష్ట్రుడి ప్రయత్నం. ధర్మబద్ధంగా యుద్ధం నిర్వహింపచేసి అధర్మపరులైన వారిని శిక్షించి ధర్మ సంస్థాపన చేయడం కృష్ణుడి ప్రయత్నం. ధర్మరాజు ప్రయత్నం నెరవేరలేదు, ధృతరాష్ట్రుడి ప్రయత్నం నెరవేరలేదు, కృష్ణుడి ప్రయత్నం మాత్రమే నెరవేరింది. కాబట్టి భారతానికి కథానాయకుడు ఎవరు అని ప్రశ్నించుకున్నప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది మనకి. ధర్మరాజు కాదు, కృష్ణుడే కథానాయకుడు. కృష్ణుడు కనపడకుండా కథ నడిపాడు, ప్రత్యక్షంగా కనపడలా, తెరచాటు నుండి కథ నడిపాడు అనమాట. అది మనకు తెలుస్తుంది. ఎందుకంటే అరణ్యపర్వంలోనే ద్రౌపది బాధపడుతుంది. అరణ్యవాసం చేస్తుంటే కృష్ణుడు చూడడానికి వచ్చాడు. వస్తే ద్రౌపది బాధపడుతుంది, ఇక ఇంత జరిగింది, ఘోరం జరిగింది చూసావా అని. నువ్వు బాధపడకమ్మా, నువ్వు బాధపడవలసిన అవసరం లేదు, అందరినీ కౌరవులందరినీ సంహరించి పాండవులు విజయం సాధిస్తారు అని చెప్పాడు. అప్పటికి రాయబారాలు లేవు, ప్రయత్నాలు లేవు, అరణ్యవాసం అప్పుడే మొదలు, అప్పుడే నిర్ణయం చేశాడు. అంటే జరగబోయేది ఏమిటో ఆయనకు తెలుసు. అరణ్యవాస అజ్ఞాతవాసాలు అయిపోయిన తర్వాత ఉద్యోగ పర్వంలోనే ఈయన రాయబారానికి పెడుతున్నాడు. ధర్మరాజు శాంతి అన్నాడు, భీముడు డిటో అన్నాడు, అర్జునుడు ఏదో చెప్పాడు, నకులుడు ఏదో చెప్పాడు, సహదేవుడు ఆవేశపడ్డాడు, ద్రౌపది బాగా ఆవేశపడింది. ఆవేశపడి చివరికి ఏడ్చింది పాపం. అప్పుడు
నువ్వు ఇంకా ఏడవలసిన అవసరం లేదు, కౌరవుల భార్యలు ఏడుస్తారు, యుద్ధం జరుగుతుంది. శత్రు సంహారం చేసి ధర్మరాజు పట్టాభిషేకం చేసుకుంటాడు. నువ్వు పట్టమహిషిగా కూర్చుంటావు, నేను వాగ్దానం చేస్తున్నాను, ఇది జరిపిస్తాను నేను దగ్గరుండి వాగ్దానం చేసి రాయబారానికి వెళ్ళాడు. అంటే సంధి జరపాలని వెళ్ళాడా, యుద్ధం జరపాలని వెళ్ళాడా కృష్ణుడు? యుద్ధం జరపాలని. యుద్ధం ఎందుకు అంటే ధర్మ సంస్థాపన కోసం. ధర్మ సంస్థాపన అనివార్యంగా జరగాలి. శరీరంలో ఒక భాగం కుళ్ళిపోతే ఇది నా శరీరంలో భాగమే కదా అని దాన్ని ప్రేమించి అట్టిపెట్టుకుంటే మొత్తం శరీరం కుళ్ళిపోతుంది. కాబట్టి కుళ్ళిపోయిన భాగాన్ని తీసేయాలి. అనివార్యంగా దాని చికిత్స సాధ్యం కానప్పుడు, తీసేయడమే తప్పనిసరి అయినప్పుడు శస్త్రచికిత్స చేసి ఆ భాగాన్ని ఎలా తీసేస్తున్నారో సమాజంలో కొందరు వ్యక్తుల్ని తొలగించక తప్పని పరిస్థితి వచ్చినప్పుడు తొలగించాలి. అక్రమాలు అన్యాయాలు చేస్తున్న వాళ్ళని ఉద్యోగాల్లోంచి తొలగించడం ఎలాంటిదో, ఉద్యోగం అడ్డుపెట్టుకుని చేస్తున్నాడు, ఉద్యోగం తీసేశారు. శరీరాన్ని అడ్డుపెట్టుకునిగా చేస్తున్నాడు, శరీరం తీసేయాలి. శరీరం తీసేయడం కూడా అంతే. అయితే కృష్ణావతార కాలం నాటికి, మహాభారత కాలం నాటికి శరీరాన్ని అడ్డుపెట్టుకుని దుర్మార్గాలు చేస్తూ శరీరాలు తీసేయాల్సిన వాళ్ళ సంఖ్య అక్షౌహిణిలో ఉంది. అందుకని కృష్ణావతారం అంత పెద్ద అవతారం రావాల్సి వచ్చింది, మహాభారత యుద్ధం అంత పెద్ద యుద్ధం జరగవలసి వచ్చింది. కాబట్టి ధర్మ నిర్వహణ కోసం, ధర్మ రక్షణ కోసం, ధర్మ సంస్థాపన కోసం కృష్ణ పరమాత్మ నడిపిన కథ మహాభారతం అనేది తెలుస్తుంది. గురువుగారు, ఆఖరిగా ఒక ప్రశ్న. ఉద్యోగ పర్వం అదంతా కురుక్షేత్రం కూడా అయిపోయిన తర్వాత ధర్మరాజు ఇన్ని చావులు చూశాను, ప్రతి ఇంట్లో కొడుకు పోయాడనో, తండ్రి పోయాడనో, అన్న పోయాడనో, హస్బెండ్ చనిపోయాడనో అందరూ ఏడుస్తూనే ఉన్నారు. ఇలాంటి రాజ్యాన్ని పాలించి ఏం చేసుకోవాలి అని ఆయన డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు అందరు ఋషులు వచ్చి ఆయనకు మంచి చెప్తారు కదా. ఆ సంఘటనలన్నీ మనం చదివితే ఇప్పుడు కాలంలో మనకు ఉండేది ఫిజికల్ స్ట్రెస్ కాదు కదా, మెంటల్ స్ట్రెస్, ఎమోషనల్ స్ట్రెస్, డిప్రెషన్. దాని నుండి మనం బయటపడటానికి ఆ కోరిలేషన్కి సాధ్యం ఉందా? ఇప్పుడు ధర్మరాజుకి యుద్ధం తర్వాత వచ్చిన పరిస్థితి యుద్ధానికి ముందే అర్జునుడికి వచ్చింది. అవునా? యుద్ధానికి ముందు అర్జునుడు ఏ స్థితిలో ఉన్నాడో అప్పుడే భగవద్గీత చెప్పాడు. మరి నేను యుద్ధం చేయను, వీళ్ళందరినీ చంపితే పాపం వస్తుంది, వీళ్ళంతా అయిన వాళ్ళు, తండ్రులు, మేనమామలు, గురువులు, తమ్ముళ్ళు, అన్నలు అన్నాడు కదా. మరి వీళ్ళందరినీ చంపి నేను పాపం మూట కట్టుకుంటానా అంటే కృష్ణుడు ప్రబోధించాడు. ధర్మరాజు ఇలా అన్నప్పుడు కృష్ణుడు ప్రబోధించకుండా భీష్ముడి దగ్గరికి తీసుకెళ్ళాడు. అంటే కృష్ణుడికి ఎంత ఔచిత్యం తెలుసో మనం గమనించాలి. అర్జునుడు తనకంటే చిన్నవాడు, అందుకని తాను చెప్పాడు. ధర్మరాజు తనకంటే పెద్దవాడు, అంతకంటే పెద్దవాడు చేసి చెప్పించాలి, అందుకని భీష్ముడి దగ్గరికి తీసుకెళ్ళాడు. ఇది ఒక అంశం. రెండో అంశం, ఇక్కడ ఎవరి దగ్గరికో తీసుకెళ్లే అవకాశం యుద్ధరంగంలో నిలబడి ఉన్నారు, అవతల పక్క శత్రుపక్షం వాళ్ళు ఉన్నారు. అందుకని తీరుబడిగా ఎవరి దగ్గరికో తీసుకెళ్ళి ఒక 6 నెలలు ట్రైనింగ్ అయ్యి వస్తామండి అంటే కుదరదు కదా, ముందు వెంటనే జరగాలి. అందుకని ఇక్కడ చెప్పేశాడు. అంటే కృష్ణుడికి తెలిసిన ఔచిత్యం ఏమిటో కూడా మహాభారతంలో మనకు అర్థమవుతుంది. ఇక్కడ చేశాడు. అక్కడ భీష్మాచార్యుల వారి దగ్గరికి తీసుకెళ్ళాడు. వ్యాసుడు కొంత చెప్పాడు, కృష్ణుడు కొంత చెప్పవలసినంత చెప్పాడు. భీష్ముడు చెప్తే కానీ ఇతడు దారిన పడ్డాడు. భీష్ముడు ఏమన్నాడంటే, ఏమయ్యా మీరు ఇంత మంచివాళ్ళు కదా, మీరు ఇంత పరాక్రమవంతులు కదా, కృష్ణుడు మీ పక్కనే ఉన్నాడు, మీ కష్టాలు ఎందుకు వచ్చాయి అన్నాడు భీష్ముడు. భీష్మాచార్య ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి ఈయన సందేహిస్తున్నాడు, ఇది రక్తపుక్కుడు అంటున్నాడు, వైరాగ్యభావంతో ఉన్నాడు, పట్టాభిషేకం చేసుకోని అంటున్నాడు అని చెప్పాడు కృష్ణుడు. భీష్ముడు అన్నాడు, అది సరే తర్వాత మాట్లాడదాం, కానీ నువ్వు కనపడితే ఎప్పుడు అడుగుదాం అనుకుంటున్నాను, ఇప్పటికి తీరిక దొరికింది నాకు, నీకు ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చాయి, మీరు సమర్థులు కదా, అసమర్థులకు కష్టాలు వస్తాయి, మీరు సమర్థులు, దైవానుగ్రహం లేనివాడికి కష్టాలు వస్తాయి, కృష్ణుడు మీ పక్కనే ఉన్నాడు, మీరు సమర్థులు, దైవానుగ్రహం ఉంది, అయినా మీకు వచ్చిన కష్టాలు ఎవరికి ఎందువల్ల అన్నాడు. ధర్మరాజు ఏమన్నాడంటే, మన జీవితంలో జరిగే సన్నివేశాలు మన ఆలోచన ప్రకారం జరగవు, ఆ ప్రతి సన్నివేశం మనకు ఒక పాఠం. దైవానుగ్రహం ఉంది కాబట్టే మేము ఎన్ని కష్టాలు వచ్చినా అర్థం చేసుకుని తట్టుకుని నిలబడగలిగాం, ఇది దైవ నిర్ణయం తప్ప ఎవరి వల్ల మా కష్టాలు వచ్చాయని నేను అనుకోవటం లేదు అన్నాడు. అప్పుడు భీష్ముడు, శభాష్, ఇది ఎలా దైవ నిర్ణయమో, నీ ద్వారా శత్రు సంహారం జరగడం కూడా దైవ నిర్ణయం తప్ప నువ్వు చేసింది కాదు. కత్తితో చంపితే కత్తికి ఎలా దోషం అంటదో నీకు అలాగే దోషం అంటలేదు. కాబట్టి కోరికతో కాకుండా ధర్మదృష్టితో రాజ్య పరిపాలన చెయ్యి. సమర్థుడైన వాడు, ఉత్తముడైన వాడు రాజ్య పరిపాలనకు వెనుకంజ వేస్తే అసమర్థులు, దుర్మార్గులు అయిన వాళ్ళు ప్రభుత్వ పదవిని సంపాదిస్తారు, దానివల్ల ప్రమాదం. అందువల్ల దక్షులైన వారు మనకు ఎందుకు ఊరుకోకూడదు, వాళ్ళు తప్పకుండా పరిపాలించాలి. కాబట్టి నువ్వు మంచివాడివి కాబట్టి ఈ దేశానికి కావలసిన సుస్థిరతని ప్రసాదించడానికి నువ్వు పరిపాలించాల్సి. మంచివాళ్ళు ఎందుకండి రాజకీయాల్లోకి వెళ్తున్నారంటే అక్కడ సమాధానం భారతంలో ఉంది. రాజకీయాలు క్షుద్రం అయిపోయాయి కదా, ప్రమాదకరంగా ఉన్నాయి కదా, ఉత్తములైన వాళ్ళు మంచివాళ్ళు ఎందుకండి రాజకీయాల్లోకి వెళ్ళడం, పదవుల కోసం వీళ్ళకి కూడా ఆశ ఉందా అంటే దానికి సమాధానం ఇక్కడ చెప్పాడు.
ఉత్తముడైన వాడు, ధర్మం తెలిసినవాడు, సమర్థుడై ఉండి ధర్మం తెలిసినవాడు మౌనంగా ఊరుకుంటే అసమర్థులు, ధర్మం తెలియని వాళ్ళు, ధర్మానికి తిలోదకాలు ఇచ్చేవాళ్ళు పదవులు, దానివల్ల ప్రజలకు నష్టం. అందుకని ధర్మాత్ముడైన వాడు వాళ్ళని ఎదుర్కోవాలి, ఆ పదవిని సంపాదించాలి, తాను ధర్మబద్ధంగా పరిపాలించాలి అనే మాట మహాభారతంలో భీష్ముడి నోట చెప్పించాడు. ఇది కర్తవ్యంగా భావించి, కాంక్షగా కాకుండా కర్తవ్యంగా భావించి నువ్వు రాజ్య పరిపాలన స్వీకరించవలసింది సుమా. భీష్మాచార్యుడి ప్రబోధంతో ధర్మరాజు దారిలోకి వచ్చాడు. మొట్టి ప్రబోధం అక్కడ సకల ధర్మ రాశి కనపడుతుంది. భారతం యొక్క ధర్మం అంతా అక్కడ కనపడుతుంది. శాంతి, ఆనుశాసనిక పర్వాలన్నీ, అందులో కథ లేదు, గాథ లేదు, బోధ మాత్రమే ఉంది. అక్కడే విష్ణు సహస్రనామం కృష్ణుడి యొక్క విష్ణుత్వాన్ని గురించి కూడా చెప్పాడు. అక్కడే శివ సహస్రనామం చెప్పాడు. అక్కడ ఎన్నో ధర్మాలు, ఆధ్యాత్మిక ధర్మాలు, లౌకిక ధర్మాలు, నీతి విశేషాలు అన్నీ కనపడతాయి. ఇవన్నీ ధర్మరాజుని దారిలోకి తేవడానికి దోహదం చేసి, ఈ మనస్సుతో ఎందుకు పరిపాలిస్తున్నానో తెలిసిన మనస్సుతో ధర్మరాజు పట్టాభిషిక్తుడై పరిపాలన సాగించాడని మనం చెప్పడం కోసం ఆ కథ అలా నడిచింది. గురువుగారు, అసలు మీరు చెప్తూ ఉంటే మహాభారతం అంతా వినాలని అనిపిస్తోంది. చాలా అద్భుతంగా ఉంది. ఆఖరి ప్రశ్న, చాలా మందికి ఉన్న డౌట్ కూడా ఇది. ఇప్పుడు మరి దైవ నిర్ణయం అంత ధర్మం ప్రకారమే చేసిన పాండవులు ఆఖరికి అంటే అది నిజమా, మహాభారతంలో ఉందో లేదో మీరే చెప్పాలి. ఆ ధర్మరాజు స్వర్గానికి వెళ్ళినప్పుడు సశరీరంతో, ఆ పక్కడేమో వాళ్ళ ద్రౌపది ఉండదు, నలుగురు తమ్ముళ్ళు ఉండరు, వాళ్ళు నరకంలో ఉంటారు, వీళ్ళు దుర్యోధనులు వీళ్ళందరూ మాత్రం చక్కగా ఆనందంగా ఉంటారు. అసలు అంటే అన్ని పాపాలు చేసిన వాళ్ళు ఎలా స్వర్గానికి వెళ్ళగలిగారు? ఏంట లాజిక్? ఇది మహాభారతంలో ఉన్నదే. చివరి పర్వాలు రెండు ఉన్నాయి. ఒకటి మహాప్రస్థాన పర్వం, ఒకటి స్వర్గారోహణ పర్వం. 17, 18 పర్వాలు. సో ఆ చివరి పర్వంతో మహాభారతం అయిపోయింది. మహాప్రస్థానం అంటే గొప్ప ప్రయాణం అన్నమాట, పెద్ద ప్రయాణం. అందుకే ఆ పేరు నచ్చే శ్రీశ్రీ గారు కూడా మహాప్రస్థానం, కార్మికులు కర్షకులు తమకి స్వేచ్ఛ రావడం కోసం పెట్టుబడిదారులతో మీద చేసే యుద్ధం, అది మహాప్రస్థానం అన్నాడు ఆయన. ఆ మహాప్రస్థానం తర్వాత ఏమో స్వర్గం వస్తుంది. స్వర్గం అంటే ఈ వర్గ వైషమ్యాలన్నీ పోయి శాంతి రావడం అన్నమాట. అందుకని శ్రీశ్రీ గారు మహాభారతాన్ని బాగా అర్థం చేసుకున్నారు కాబట్టి ఆయన మహాప్రస్థానం అని పేరు పెట్టుకున్నాడు. ఆ 17వ పర్వం మహాప్రస్థాన పర్వం. వీళ్ళు స్వర్గానికి ప్రయాణం కట్టారు. వరుసగా ఒక్కొక్కళ్ళు పడిపోయారు. ద్రౌపది కూడా పడిపోయింది. ముందు ద్రౌపది పడిపోయింది, తర్వాత వరుసగా తమ్ముళ్ళు, చివరికి భీమసేనుడు పడిపోయాడు. ధర్మరాజు ఒక్కడే మిగిలాడు. లోపలికి రమ్మన్నారు. అక్కడికి వెళ్ళాక రమ్మంటే నేను రానన్నాడు. నాతో పాటు కుక్క వచ్చింది, నా తమ్ముళ్ళందరూ పడిపోయినా, నా భార్య పడిపోయినా, ఈ కుక్క నన్ను వదలకుండా వచ్చింది, దీంతో కలిసి లోపలికి రానిస్తే వస్తా అన్నాడు. అంటే ఒక మామూలు కుక్క మీద కూడా అంత ప్రేమ అన్నమాట, సమదృష్టి. ఇదేమిటయ్యా తమ్ముళ్ళు వదిలేస్తే పట్టించుకోలేదు, కుక్క కోసం ఆలోచిస్తున్నావు, వద్దు, కుక్కతో కలిసి రావడానికి అవకాశం లేదు, కుక్కను వదిలేసి నువ్వు రా అన్నారు. అయితే నేను రానన్నాడు. నాకు స్వర్గం అక్కర్లేదన్నాడు. అంటే అంత సమదృష్టి కలిగిన వాడు. ఆ కుక్క రూపంలో ఉన్నది యమధర్మరాజు అనమాట. ఇతన్ని మరొకసారి పరీక్షించడానికి యమధర్మరాజు వచ్చాడు. సరే, ఆయన ధర్మాన్ని మెచ్చుకున్నారు. లోపలికి రాని, లోపలికి వెళ్ళగానే స్వర్గంలో అడుగు పెట్టగానే దుర్యోధనుడు కనపడ్డాడు, కర్ణుడు కనపడ్డాడు. ధర్మరాజు, ఇంత ఉత్తముడైన ధర్మరాజుకి మనస్సులో ఏమూలో వీళ్ళు శత్రువులు అనే భావం ఉంది, తర్వాత వీళ్ళు దుర్మార్గులు అనే అభిప్రాయం ఉంది. స్వర్గంలోకి వెళ్ళాక కూడా ఇంకా భూలోకంలో వ్యవహారాలు మనసులో మిగిలి ఉండడం. అంటే శశీరంతో వెళ్ళినప్పుడు మరి ఆ మాత్రం శశీరంతో వెళ్ళాడు కదా, అందుకని ఉన్నాయన్నమాట. ఉండి ఏంటి చాలా దారుణం, ఇంత దుర్మార్గాలు చేసిన వాళ్ళు వీళ్ళు స్వర్గంలో ఉండడం ఏమిటి? సరే ఉంటే ఉన్నారు, ఇంతకీ నా వాళ్ళు ఏమయ్యారు? నా తమ్ముళ్ళు ఎక్కడ ఉన్నారు? నా భార్య ఎక్కడ? పక్కనే నరకం ఉందయ్యా, అక్కడ ఉన్నారు వాళ్ళు, ఇగో హాహాకారాలు వినపడుతున్నాయి, ఇగో వాళ్ళవే అన్నారు. ధర్మరాజు తట్టుకోలేకపోయాడు. చిన్న తప్పు కూడా చేయని ఉత్తములైన నా తమ్ముళ్ళకి నా భార్యకి నరకమా? చిన్నప్పటి నుంచి అన్ని దుర్మార్గాలే చేసిన కౌరవులకేమో స్వర్గమా? పైలోకాల్లో కూడా పక్షపాతం ఉందన్నమాట, ఇక్కడ కూడా ఏదో పైరవీలు మోసాలు ఏవో జరిగాయన్నమాట అని ఇలాంటి భావం కలిగింది. అప్పుడు ఇంద్రుడు యముడు, ఇంద్రుడు అంటే స్వర్గాధిపతి, యముడు అంటే నరకాధిపతి, వాళ్ళిద్దరూ ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమై ఆకాశగంగలో స్నానం చేసి రావయ్యా, నీ మనస్సుకు పట్టిన కలత పోతుంది అని చెప్పారు. ఆకాశగంగలో స్నానం చేశాడు. ఇక్కడ ఆకాశగంగ అనే మాట జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మనం. ఆకాశంలో నీళ్ళు ఎక్కడ ఉంటాయి? ఉండవు కదా. ఆకాశగంగ భూమి మీదకి వచ్చేసింది, భూమి మీదే గంగ ఉంది, ఇంకా పైన గంగ ఎక్కడుంది? ఆకాశంలో ఒకవేళ గంగ ఉంటే మబ్బుల్లో ఉంటుంది నీళ్లు, విడిగా నీళ్ళు ఎక్కడ ఉంటాయి? ఆకాశం అంటే ఏమీ లేనిది. ఏమీ లేదు అంటే అహంకారం లేదు, మమకారం లేదు, పుణ్యం లేదు, పాపం లేదు, ధర్మం లేదు, అధర్మం లేదు, అంతా దైవమే, ఇంకోటి లేదు అని తెలుసుకోవడం అనమాట ఆకాశగంగలో స్నానం చేయడం అంటే. ఆకాశగంగా స్నానంతో ధర్మరాజుకి ఈ బోధ అర్థమైందనమాట. అర్థమయ్యాక అప్పుడు కూర్చోపెట్టి ప్రతి మానవుడికి తప్పు చేసినందుకు, అధర్మం చేసినందుకు నరకం,
ధర్మాచరణ చేసినందుకు స్వర్గం వస్తాయి, తక్కువ ధర్మం చేసి ఎక్కువ అధర్మం చేస్తే వాడికి ముందు పుణ్యఫలం కొద్ది కాబట్టి అనుభవించేస్తాడు, తర్వాత వీడు నరకానికి పోతాడు, ఎక్కువ కాలం నరకంలో ఉంటాడు. తక్కువ అధర్మం చేసి ఎక్కువ ధర్మం చేస్తే వాళ్ళు కొద్దిగా ఆ పాపఫలాన్ని అనుభవించడానికి ముందు నరకంలో ఉంటారు, తర్వాత స్వర్గానికి వస్తారు. నీ తమ్ముళ్ళందరూ ఎక్కువ ధర్మాచరణ పరులే, వాళ్ళు తక్కువ ధర్మం చేశారు, ముందు వాళ్ళకి స్వర్గం చూపించేసి ఎక్కడి నరకంలో పారేస్తాం వాళ్ళని. నీ తమ్ముళ్ళు ద్రౌపది స్వర్గంలోకి వస్తారు. ఇది ఒక విషయం. రెండో విషయం ఏంటంటే నీకు కూడా నరక అనుభవం కొంత కావాలి. నువ్వు కూడా ఒక అబద్ధం ఆడావు ద్రోణుడిని చంపినప్పుడు, మరి దానికి ఎంతో కొంత నీకు నరక దర్శనం కావాలి, కనీసం నరకాన్ని చూడాలి నువ్వు. అందుకని నీకు చూపించాం ఇది. అందుకని నరక దర్శనం నీకు అనివార్యంగా జరిగింది నాయన, ఇది అర్థం చేసుకో. అంతేగాని ఇక్కడ పక్షపాతాలు పైరవీలు ఏం లేవు. ధర్మం చేసిన వారికి ధర్మఫలం, అధర్మం చేసిన వారికి అధర్మఫలం ఉండడమే ధర్మం అని చెప్పినప్పుడు వర్గం లేని స్థితి మనస్సుకు వచ్చింది. అందుకని ఆ పర్వానికి స్వర్గారోహణ పర్వం అని పేరు. స్వర్గాన్ని అధిరోహించాడు. స్వర్గం అంటే ఏంటి? వర్గాలు లేకపోవడమే స్వర్గం. వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు, వీళ్ళు అయిన వాళ్ళు, వీళ్ళు శత్రువులు, వీళ్ళు నా తమ్ముళ్ళు, వాళ్ళు మరి ప్రతిపక్షం వాళ్ళు, ఈ భావాలన్నీ పోయాయి అన్నమాట. వర్గస్థితి పోయింది. వర్గరహితమైన సమాజం కావాలని వాళ్ళు అంటున్నాం కదా మనం ఆధునిక యుగంలో. ఈ వర్గరహితమైన సమాజమే స్వర్గం అంటే వేరే ఏదో కాదు, వర్గాలు లేకుండా ఉండే స్థితి సమాజమే. అదే మహాభారతం యొక్క ఆశయం అని తెలుస్తుంది. అంటే మహాభారతం ఎంత ప్రాచీనమో అంత ఆధునికం అన్నమాట. ఒక దృష్టితో చూస్తే అతి ప్రాచీనం, వేదకాలం నాటికి సంబంధించిన ధర్మాన్ని చెప్పేది. మరో దృష్టితో చూస్తే ఈనాటికి కూడా అవసరమైన, ఏనాటికి ఇంకా కొన్ని వేల యుగాల తర్వాత కూడా మహాభారతం మనకు అక్కడికి వస్తుంది. దాన్ని అర్థం చేసుకోవాల్సిన తీరులో మనం అర్థం చేసుకున్నప్పుడు అని మనకు తెలుస్తుంది. అసలు గురుగారు మధుర భారతి అంటే మామూలుగా మధుర భారతాన్ని వినిపించారు కాబట్టి మధుర భారతి అన్న నేనైతే ఇంకా ప్రతి ఒక్క పర్వాన్ని వివరంగా మీతో చేయాలి అని అనుకుంటున్నాను. చాలా అద్భుతంగా చెప్పారు. చాలా మంది మీరు అన్నట్టుగా, నేను అడిగినట్టుగా మహాభారతాన్ని ఏ సినిమాలో చూసో ఇంకేదో ఆడియోలో వినో ఏమనుకుంటారంటే అదే నిజం అనుకుంటారు, అందులో తప్పులు ఉన్నాయని అనుకుంటారు. కానీ అసలైన వ్యాస మహాభారతంలో ఏముంది అనేది ఈరోజు నాకు అలాగే మా వ్యూవర్స్ అందరికి చాలా చక్కగా భారతాన్ని గురించి మనకు తెలియాలంటే వ్యాసుల వారి రచన ప్రమాణం, అలాగే రామాయణాన్ని గురించి తెలియాలంటే వాల్మీకుల వారి రచన ప్రమాణం. ఎందుకంటే వాళ్ళు సమకాలికులు, అప్పుడుండి చూస్తూ రాసిన వాళ్ళు. తర్వాత వీళ్ళు ఊహించి రాసింది. ఊహించడానికి చూడడానికి తేడా ఉంటుంది కదా. ఊహించి రాయడం ఒకటిను, తర్వాత రాసిన వాళ్ళు వీళ్ళకి తోచినట్టుగా ఇలా అయితే బాగుండేది, ఇలా చేసి ఉంటే బాగుండేది అనిపించి రాసేయడం అనమాట. ద్రౌపది ఆరో భర్తగా కర్ణుడిని కోరుకుంది, ఇతని ఊహది, ద్రౌపదికి ఆ ఉద్దేశం లేదు. ఇట్లాంటివన్నీ కల్పించారనమాట. అందుకని భారతం గందరగోళం అయిపోయింది. రామాయణం కూడా అయింది, భారతం ఎక్కువ గందరగోళం అయింది. కానీ భారత పాత్రలు శాశ్వతం. ఇప్పటికీ మనకి ఏ ఇంట్లో అయినా పండు వృద్ధు కనిపిస్తే భీష్ముడు గుర్తొస్తాడా? గంపెడు పిల్లలతో తాళిబొట్టు కరువై ఇబ్బంది పడుతున్న ఇల్లాలని చూస్తే కుంతీదేవి గుర్తొస్తుందా? అన్యోన్య స్నేహంతో ఉండే బావబావమరులు కనిపిస్తే ఒరే కృష్ణార్జునులా ఉన్నారా అని అనుకోకుండా ఉంటామా? కండలు తిరిగిన వీరుడు కనిపిస్తే ఒరే వీడు భీమసేనులా ఉన్నాడురా అంటామా? భారత పాత్రలు ఎక్కడికి పోయాయి? శాశ్వతం భారతం. ఈ సృష్టి ఉన్నంతకాలం భారతం ఉంటుంది. ఎందుకంటే వేద ధర్మంలో నుంచి అది ఆవిర్భవించింది కాబట్టి వేదధర్మ వివరణప్రాయంగా వచ్చింది. అందుకే 5వ వేదం, పంచమ వేదం అనే మాట వచ్చింది. శాశ్వతంగా ఉండేది ధర్మం, ఆ శాశ్వత ధర్మాన్ని చెప్పింది వేదం. ఆ శాశ్వతమైన వేదధర్మ రక్షకుడు కృష్ణ పరమాత్మ, అతడు కేంద్రంగా ఉండి మొత్తం నడిపిన కథ కాబట్టి మహాభారతం శాశ్వతం. చాలా అద్భుతం గురువు గారు, ఇంత చక్కగా వివరించారు. ధన్యవాదాలండి. మంచిదమ్మా, శుభం.